This conference will now be recorded. శ్రీ గురుభ్యో నమః. అష్టావకర గీత 18వ ప్రకరణము శాంతి శతకంలో 46వ శ్లోకము. 21వ రోజు 15/10/2020. నిన్న చెప్పుకున్న తాత్పర్యం చదువుతున్నానండి. వ్యాఘ్రముల వలె క్రూరములను విషప్రాయములను అగు ఓకే అండి, సౌండ్లు పెరిగాయి బాగా ఈవేళ. నీళ్ళ సౌండ్ ఏమైనా ఉందండి? వర్షం పడుతుందా బాగా? ఇక్కడేం లేదు సౌండ్, మీ దగ్గరే వస్తుంది. ఓకే, ఇప్పుడు వర్షం ఉన్నా చిన్నదే కానీ సౌండ్లెస్ గా ఉంది. వ్యాఘ్రముల వలె క్రూరములను విషప్రాయములను అగు విషయములను చూసి భయమొందిన వారు స్వశరీర రక్షణకై ఏ పర్వత గుహల యందో నివసింపజూతురు. కానీ వారికి కార్యసిద్ధి మాత్రము కాజాలదు. ఎందువలన అనగా అంతర్వృత్తి వారికి నశించుట లేదు. అంతర్వృత్తి రహితము కానివాడు ఎన్నడను దుఃఖము తప్పదు. శాంతి అనున్నది వానికి లేశమాత్రమైనను ఉండదు. ఆత్మజ్ఞాని అగువాడు ఈ ప్రపంచ విషయ రూప వ్యాఘ్రమును ఇంద్రజాలజన్య పదార్థము వంటిది అని తలంచి ఇంచుకైనను భయపడడు. భయమనున్నది వాని దరికి చేరదు. ఇది నిన్న మనం చదువుకున్న 45వ శ్లోకం తాలూకు తాత్పర్యం. 46వ శ్లోకం అండి. మీకు ఇంకొక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా చదివారంటే ఇది కంప్లీట్ చేసేయాలి, మధ్యలో ఎవరు అడగడానికి లేదు అన్నట్టుగా. అంటే అలాగా మనం ఏంటంటే కొన్ని నియమించుకుంటే ప్రపంచంలో కొన్ని తలుచుకుంటే అది ఇంక ఏమైనా సరే ఫేస్ చేయకుండా అది ఒకటే అయిపోవాలని అనుకుంటాం. అది జరగదు. ఏదైనా ఫేస్ చేయడానికి వెసులుబాటు ఉండేటట్టుగానే మనం సంసిద్ధం అవ్వాలి. దేనికైనా మధ్యలో వచ్చిన ఆటంకాలు వస్తూనే ఉంటాయి, రావద్దన్నా వస్తాయి కదా, అప్పుడేమో డిప్రెషన్కి వచ్చేస్తాం. అందుకని అలా కాకుండా వస్తూనే ఉంటాయి. ఏ ఆటంకాలనైనా మనం ఫేస్ చేయాలి అన్నదానికి రెడీ అవుతూ ఉండాలి. ఏ ఆటంకాలు రాకూడదు నేను చేస్తున్నాను కనుక అనే భావన ఉండకూడదు. అంటే వస్తే వస్తాయి, కానీ ఈజీగా తీసుకోవాలి మనం. అంటే ఇప్పుడు మధ్యలో ఏమీ నాకు అవకాశం ఇవ్వకుండా టక్ 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 చదివిస్తున్నారు. అయిపోయినా సరే ఆ భావన అది కూడా ఒక ఈగో, అంటే హిడెన్ ఈగో. ఎలాగా నేను అనుకున్నాను చేసేయాలి, అది అన్ని చోట్ల తీసేయాలి మనం. అర్థమవుతుందా? అర్థం అవ్వలేదా? అర్థమైంది. ఆ సూక్ష్మతరమైనవి కూడా తీసేస్తూ ఉండాలి. ఓకే, 46వ శ్లోకం. 46వ శ్లోకం. నిర్వాసనం హరిం దృష్ట్వా తూష్టీం వినయదంతినః పలాయంతే న సక్తాస్తే సేవంతే కృతచాటవః. సింహమును చూచి గజములు పారిపోయినట్లు విషయవాసనారహితుడు జ్ఞానిని చూసి విషయములు పారిపోవును. ఆ విషయములే ఈశ్వర ప్రేరితములైనవై నరసింహమూర్తిని భక్తులు ప్రియవాక్కులతో సేవించినట్లు సేవించుచూ ఉన్నవి. లేదా ప్రియురాళ్ళు ప్రియుని భయభక్తులతో సేవించినట్లు నిర్వాసన పురుషుని విషయములు సేవించుచూ ఉన్నవి.
దుర్వాసన పురుషుని విషయములు సేవించుతున్నది. అంటే ఉమ్, మామూలుగా మిగతా వాళ్ళకి విషయములు ఎంతో భయంకరంగా ఉంటే ఆ ముక్తి పొందిన ఆయనకి విషయములు కూడా సేవిస్తూ ఉంటాయి. అంటే ఆయనకి దాసోహం అంటూ ఉంటాయి అన్నమాట. ఆయన దగ్గర భయపడి ఆయనకి దాసోహం అంటాయి. అది అంటే కష్టములని వస్తున్నా, విషయ వాసనలు వస్తున్నా ఆయనకి అవి ఏమీ ఇబ్బంది కలగకుండా ప్రయోజనకారిగా కూడా అయిపోతూ ఉంటాయి. అది ముక్తుని యొక్క లక్షణం. మామూలు వ్యక్తి అయితే వాటి వల్ల భయపడి వాటి నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తున్నా ఆయన ఎప్పటికీ కూడా దాంట్లో ఆ పారిపోలేక బాధపడుతూ ఉంటాడు. ఎవరు? విషయ వాసనాసక్తుడైనటువంటి మానవుడు. కానీ ముక్తుడికి ఆ విషయ వాసనలే ఎంతో సహకారం చేస్తూ ఉంటాయి, అణిగి మణిగి ఉండి. ప్రారబ్ధవశాగతములకు విషయములు రాముడగు జ్ఞాని చిత్తమును చలింపజేయక తమంతట జరుగుచూ ఉండునని భావము. అంటే ఆ విషయములు ఏమీ ఇబ్బంది కలగకుండా ఆయనకి సహకారిగానే ఉంటాయి. ఆయనకి అడ్డు ఏమీ లేదు ఆ విషయ వాసనలో, పైగా సహకారంగా ఉంటాయి. 47వ శ్లోకం అండి. న ముక్తికారికాన్ దత్తే నిస్సంకో యుక్తమానసః పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నస్నాస్తే యథా సుఖం. సమస్త సంశయ విదూరుడును నిశ్చల మానసుడును అగు జ్ఞాని యమ నియమాసనాది క్రియలతో ప్రసక్తి లేకయే లోకదృష్టికి చూచుట, వినుట, తాకుట, అఘ్రాణించుట, భుజించుట మొదలగు దేహేంద్రియ కృత్యము చేయుచునను ఆయా పనుల యందు కర్తృత్వాధ్యాసము లేనివాడై సచ్చిదానంద నిముఖుడై ఉండును. అంతేనా? దీని తర్వాత దీనికి కంటిన్యూషన్ గా భగవద్గీతలందరి శ్లోకం తాలూకా శ్లోకము వివరణ ఇచ్చారండి. శ్లోకపాదం. జ్ఞాని కర్తృత్వాభిమానం లేకుండా సమస్త పనులను చేస్తూ ఉంటాడు. ఆయనకి అన్ని పనులు చేస్తున్న వాడిలాగా, అంటే తింటూ, తాగుతూ, చూస్తూ, చేస్తూ ఏ పని చేస్తున్నా సరే ఆయన కర్తృత్వాభిమానం లేకుండా, తాను చేస్తున్నానన్న భావనే లేకుండా పనులు జరుగుతూ ఉంటాయి జ్ఞానికి. ఇంక ముందు వాక్యం ఏమైనా ఉందండి, చదవండి ఒకసారి. సమస్త సంశయ విదూరుడును నిశ్చల మానసుడును. అతనికి ఏ సంశయము లేదు, మనస్సు నిశ్చలంగా ఉంది కనుక ఆయన సమస్తమైన పనులు కూడా కర్తృత్వాభిమానం లేకుండా చేస్తాడు. ఆయనకి ఏ పని చేస్తున్నా పై వాళ్ళకి ఆయన చేస్తున్నట్టుగా తింటున్నాడు, తాగుతున్నాడు, అనుభవిస్తున్నాడు అని కనిపిస్తూ ఉంటాడు, కానీ ఆయన ఏ పనిని కర్తృత్వాభిమానం లేకుండానే చేస్తూ ఉంటాడు. ముక్తిని పొందిన వ్యక్తి. ఇక్కడ భగవద్గీత శ్లోకంలో 5వ అధ్యాయం నందు గల నైవ కించిత్ కిరోమితి అను శ్లోకము మొదలు లిప్యతే నస పాపేన పద్మపత్ర మివాంబస అన్నంత వరకు ఈ 3 శ్లోకములు ప్రమాణములు అని మాత్రం రాశారు. ఈ శ్లోకాలు అవి ఇవ్వలేదు ఇక్కడ. అంటే వసంతలతకు వస్తే వసంతలత కంఠస్థం వస్తాయేమో. వచ్చా వసంతలత? నేను వచ్చాను, నేను ఇక్కడే ఉన్నాను. కంఠస్థం అంటే కంఠస్థం చెప్పి టెస్ట్ ఇచ్చేసి మర్చిపోయాను. పుస్తకం మాత్రం నా దగ్గర ఉంది, అది చదవమంటే చదువుతాను. ఒకసారి చదివి. ఒక్క నిమిషం. ఆంజనేయమూర్తి గారు ఏవి 3 శ్లోకాలు? 5వ ఇప్పుడు చెప్తుంది జ్ఞాపకం ఉంది నాకు. 5, 6, 7, 8, 9, 10. ఏ అధ్యాయం?
ఏ అధ్యాయం? 5వ పంచమ. అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 8వ శ్లోకం. మొదట 8వ శ్లోకం చదివిదా అది? చదువు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ శ్వపన్ శ్వసన్. అది అక్షరాలు అంటే ఈ పనులు ఆయన స్పృశిస్తున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, ఆయన ఏమీ రకంగా ఇదే అర్థం అన్నమాట. ఏ కర్తృత్వాభిమానం లేకుండా చేస్తూ ఉంటాడు అని. అదే అదే రాసున్నది, అదే రాసున్నది. తర్వాత చదివి అంటే ఇప్పుడు మరి తాత్పర్యం వద్దులే, ఆల్రెడీ నెక్స్ట్ ఇచ్చారు. ఏ శ్లోకం ఇంకోటి చెప్పారు? ఇంకోటి 9. అవునండి. అయితే దాని కంటిన్యూషనే గచ్చన్ స్వపన్ శ్వసన్ తర్వాత ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. అంటే ఆయన ఏదైనా మాట్లాడుతున్నా, కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా, ఏమి చేస్తున్నా ఇంద్రియాల పనులు చేస్తున్నాయని భావించి ఏమీ అంటకుండా ఉంటాడు. తర్వాత 9వ పద్మపత్రమివాంభస అది చదివిదా? అది అది తెలుసు. 9వ 9వ చదువు. 9 ఇప్పుడే చదివాను కదా. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్. 10వ చదివి. 10 బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. అంటే ఆయన ఎలా ఉంటాడు? పద్మపత్రం లాగా ఉంటాడు. అంటే ఎలాగా? తామర మీద నీటి బొట్టు లాగా తను ఏది అంటకుండా, నా లిప్యతే అంటాడు, అంటకుండా ఉండడం లిప్యతే అంటారు. అలాగా ఉంటాడనమాట. అంటే ఏం పని చేస్తున్నా సరే బ్రహ్మ మాత్రమే చేస్తుంది అని సంగం అన్నది వదిలేశాడు. సంగం అదేంటో దేహాంద్రియాదులతో సంగం వదిలేసి పద్మపత్రం ఇవాంభస, పద్మపత్రంలాగా ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టు లాగా ఏది అంటకుండా ఉంటాడు. ఓకే, ఇక్కడ మళ్ళీ చదవండి ఆంజనేయమూర్తి. ఈ శ్లోకం తర్వాత శ్లోకం అండి 48. వస్తు శ్రవణ మాత్రేణ శుద్ధ బుద్ధిర్నిర్నాకులః నైవాచార మనాచార మౌందాస్యం వా ప్రపశ్యతి. చిదాత్మ శ్రవణ మాత్రము చేతనే శుద్ధమైన అఖండాకార జ్ఞానోత్పత్తి గలవాడును. గురూపదిష్ట తత్వమసి ఇత్యాది మహావాక్య శ్రవణ మాత్రము చేత స్వస్వరూప స్థితియందు ఉన్నవాడును అగు జ్ఞాని కేవల పరబ్రహ్మమే తానొకట వలన క్రియానుష్ఠానపరుడై ఆచారవంతుడిగాను, క్రియారహితుడై అనాచారవంతుడిగాను, మరియు నీ ఉభయ కర్మలతో తటస్థుడుగాను ఉండి నిష్కర్ముడుగాడు. అనగా జ్ఞానికి శుభాశుభ కర్మలతో కాని నైష్కర్మములతో కాని పని లేదు అని భావము. మొట్టమొదటి చదివింది కొంచెం అర్థం కాలేదు, చదవండి ఫస్ట్ వాక్యం. చిదాత్మ శ్రవణ మాత్రము చేతనే శుద్ధమైన అఖండాకార జ్ఞానోత్పత్తి కలవాడును. ఓకే, అంటే ఆయన కేవలంగా శ్రవణంతో ఆ చిదాత్మ స్వరూపాన్ని అనుభవించేస్తాడు. అంటే చిదాత్మ అఖండాకార అంటే అఖండ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆయన పొందుతాడు జనకుడిలాగా. జనకుడు శ్రవణ మాత్రంలోనే ఆ పరమాత్మ తత్వాన్ని పొందేది. ఆ విధంగా ఉండి ఆయన తర్వాత అండి గురూపదిష్ట తత్వమసి ఇత్యాది. అంటే గురువు చెప్పగానే నువ్వు అది అయి ఉన్నావు అంటే వెంటనే దాన్ని పొందేస్తూ ఏ రకంగా కర్మలని అంటకుండా
సర్వకర్మల్ని చేస్తున్న జ్ఞాని ఆ విధంగా ఉంటాడు. మరొక్కసారి అది చదవండి ఆ వాక్యం. గురూపదిష్ట తత్వమసి అనేది అయ్యాక. మహావాక్య శ్రవణ మాత్రము చేత స్వరూప స్థితి యందు ఉన్నవాడు జ్ఞాని కేవల పరబ్రహ్మమే తాను అగుట వలన క్రియానుష్ఠానపరుడై ఆచారవంతుడు కాడు. కామ ఇంకా సరే అర్థమైంది. ఆయన క్రియలు చేస్తున్నా సరే క్రియలు చేసిన వాడు కాదు. ఎందుకంటే ఆయన కేవలంగా తన ఆత్మతత్వంలో ఉండి ఆ కర్తృత్వం లేదు గనక ఆయన క్రియానుష్ఠాన పరుడైనా సరే ఆయనకి క్రియలేవి కూడా అంటాం. అలాగే ఆయన నిష్క్రియా స్థితి లేదు, క్రియ చెయ్యకపోవడం అన్నది ఉండదు, క్రియ చేసిన ఆయనకు ఒకటిగానే ఉంటుంది. ఎందుకంటే కర్మ చేసినా ఆయనకేం పర్వాలేదు, కర్మ చేసినా చెయ్యని వాడిగానే ఉంటాడు. అలాగే నిష్క్రియాస్థితి అంటే కర్మ చెయ్యకపోయినా ఆయన ఒకేలాగా ఉండగలడు. అనగా జ్ఞానికి శుభాశుభ కర్మలతో కాని నైష్కర్యముతో కాని పని లేదు అని భావము. తర్వాత శ్లోకం 49వ శ్లోకం తలక ముందు మాట, జ్ఞాని యొక్క వ్యాపారము బాలకుని చేష్టల వలె ఉండును అని చెప్పుచూ ఉన్నారు. యదా యత్కర్తుమాయాతి తదా తత్కురుతే రుజుః శుభం వ్యాప్య శుభం వాపి తస్య చేష్టాహి బాలవత్. పసిబిడ్డ ఇది అపాయమని గాని, ఇది నిరపాయమని గాని, ఇది హేయమని గాని, ఇది ఉపాధేయమని గాని, ఇది చేయదగినదని గాని, చేయతగదు అని కాని అనుకొనకయే, అనగా భావాభావములు లేకయే ఆయా పనులు చేయునట్లు ఆత్మారాముడగు జ్ఞానియు పసిబిడ్డ వలనే ఆయా పనులు చేయును. కాని అతనికి పిల్లవాని వలె కర్తృత్వ అభిమానము లేదు. కాన అతనికి భిన్నవాని వలేవా చిన్నవాని వలేవా కర్తృత్వ అభిమానము అతనికి పిల్లవాని వలె పిల్లవాని వలె. ఓకే ఓకే అంతేనా? కర్తృత్వ అభిమానం లేదు కావున అతనికి ఆ కర్మ ఫలము అంటదు. అదే అంటే జ్ఞాని ఎలా కర్మలు చేస్తాడు అని చెప్తున్నాడు. ఒక పిల్లవాడు ఈ పని వినోదంకే చేస్తుంటాడు. ఏ పని చేసినా దానివల్ల ప్రమాదం ఆలోచించదు, ఆ తర్వాత సుఖం వస్తుందని చూడదు. అలాగనే జ్ఞాని కూడా ఒక పిల్లవాడి యొక్క మనస్తత్వం లాగే, అంటే ఏ విధంగా పిల్లవాడు పనిచేస్తూ ఉంటాడు ఫలితంతో సంబంధం ఏమీ లేకుండా అలాగా ఆయన పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన కర్తృత్వాభిమానం లేదు. పిల్లవాడితో ఎందుకు పోల్చారు అంటే, పిల్లవాడు ఎలాగైతే ఆ కర్తృత్వాభిమానం ఉండదు పిల్లవాడికి, తర్వాత ఆ పని ఫలితం మీద ఆసక్తి లేకుండా జ్ఞాని కూడా కర్మలన్నీ అలాగనే చేస్తాడు. అంటే పిల్లవాడికి ఒక్కసారి ఇది అర్థం కాలేదండి. చెప్పండి, ఏది అర్థం కాలేదో చెప్పండి. అంటే పిల్లవాడికి కర్తృత్వాభిమానం ఉండదు, ఈ జ్ఞానికి కర్తృత్వాభిమానం ఉండదు అనేనా? భోక్తృత్వం కోసం ఫలితం మీద ఆసక్తి లేదు, కర్మలోనే ఆనందిస్తూ ఉంటాడు పిల్లవాడు, ఫలితం కోసం కూడా చేయడు. అదే విధంగా కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు లేకుండా జ్ఞాని కూడా కర్మలు చేస్తాడు. ఏ కర్మనైనా చేసుకుంటూ వెళ్ళిపోతారు పిల్లలు. అలాగే జ్ఞాని కూడా ఇది ఇంత, దీనివల్ల ఇంత మంచి అవుతుంది, ఇంత చెడ్డ అవుతుంది, ఏమీ లేకుండా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు కర్మలన్నీ, ప్రమాదం అవుతుందని. అలా
ఇక్కడ బిందులో ఉన్న నీళ్లు దేనికి? ఓకే. అంటే ఈ కర్మ చేయడం వల్ల లాభం వస్తుంది, నష్టం వస్తుంది, ఈ రక తర్జన భర్జనలు ఆలోచనలు ఏవి ఉండవు. ముఖ్యంగా కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఏమీ లేదు. ఓకే అండి. ఓకే. నెక్స్ట్ శ్లోకం 50. స్వాతంత్ర్యాత్ సుఖమాప్నోతి స్వాతంత్ర్యాల్ లభతే పరం స్వాతంత్ర్యా నివృత్తిం గచ్చేత్ స్వాతంత్ర్యాత్ పరమం పదం. స్వతంత్రత అనగా రాగద్వేషాది అనాత్మ గుణములకు. ఒక్క నిమిషం అండి, కొంచెం స్వతంత్రత అనగా రాగద్వేషాది అనాత్మ గుణములకు వసుడు క్లియర్ గా చదవాలి. స్వతంత్రత అనగా రాగద్వేషాది అనాత్మ గుణములకు వసుడు కాకుండాయే స్వతంత్రత అనగా తన స్వరూప స్థితి యందుండుట. అట్లు కాక దేహాజనాత్మ గుణములకు వసుడొకటయే. ఒకసారి అండి, దేహాది తర్వాత అర్థం కాలేదు. దేహాది అనాత్మ గుణములకు మీరు అలా చదవాలి, మీకు హ్యాబిట్ అయిపోయింది, మీకు అర్థమైపోయింది కనుక మీరు అలా చదివేస్తున్నారు. ఎందుకంటే నేను మీ సౌండ్ మీద ఆధారపడుతున్నాను కదా. వసుడొకటయే పరతంత్రత. ఫుల్ స్టాప్. పరతంత్రుడు కానివాడే స్వతంత్రుడు. ఈ సౌండ్ ఏంటి? ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు. శారదాదేవి గారు అన్మ్యూట్ లో ఉన్నారండి. ఎవరిది అక్కడ ఉందా? ఓకే అండి. అట్టి స్వాతంత్ర్యము వలన పురుషునకు ఆత్మజ్ఞానమును నిత్య సుఖమును పరమశాంతియు కలుగును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాగద్వేషాలే మనని బంధిస్తున్నాయి. మనకి స్వేచ్ఛ దేని నుంచి లేదు. మన కోరికల నుంచి, మన కోపాల నుంచి, మన అనురాగం నుంచి, మన ద్వేషం నుంచి, మనకి ఇష్టాల నుంచి, అయిష్టాల నుంచి, వీటన్నిటి నుంచి మన స్వేచ్ఛ పొందట్లేదు. ఇవన్నీ బంధిస్తున్నవి. జ్ఞానిని వేది కూడా వీటన్నిటికీ ఆయన ముక్తుడైపోతాడు. అంటే ఆయనకి ఏ రాగద్వేషాలు లేవు, ఇష్టాలు లేవు. అందుకని ఆయన సర్వ స్వతంత్రుడుగా ఉంటాడు. ఇక్కడ స్వతంత్రుడు అనగానే దేని నుంచి స్వాతంత్ర్యం వచ్చింది? మనని ఏవి బంధిస్తున్నాయంటే మన కోపతాపాలు, మన రాగద్వేషాలు, మన ఇష్టాలు ఇవన్నీ మనని బంధిస్తున్నాయి. దాని నుంచి జ్ఞాని ముక్తుడైపోయాడు. అందుకని ఆయన సర్వ స్వతంత్రుడుగా ఉండి కర్మలన్నీ చేస్తూ ఉంటాడు. అంటే ఆయనకి రాగం వల్ల చెయ్యడు, కోరిక వల్ల చెయ్యడు. ఆయన పూర్తి సర్వ స్వేచ్ఛాపరుడై ఉంటాడనమాట. అది జ్ఞాని లక్షణం. నెక్స్ట్ శ్లోకం 51. అకర్తృత్వ మభోక్తృత్వం స్వాత్మనో మన్యతే యదా తదా క్షీణా భవన్యేవ సమస్తాచిత్త వృత్తయః. అవునండి. ఎప్పుడు తనను అకర్తగను అభోక్తగను నిశ్చయము చేసుకొనుచు ఉన్నాడో
అప్పుడే ఒకసారి వినండి, ఆంజనేయమూర్తి గారు అందరూ కూడా వినండి. లెడ్బీటర్ అన్న యోగి ఒక పదం కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయకపోతే దాని హింసట, అంటే దాని ఫలితం 3 లోకాల్లో ఉంటుందని చెప్తారు. అలాగే ఏ పదం వాడినా ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి, వాడే పదం కూడా స్పష్టంగా వాడాలి. అంతేగాని అది ఇప్పుడు ఇలాగ మీరు ఉచ్చారణ స్పష్టంగా లేకపోతే నాకు హింస జరుగుతుంది. ఎందుకంటే ఏమిటి పదం, దానికి ఏమర్థం చెప్పాలి అనే రకంగా చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా అదొకటి ఇక్కడే. అది ఇంకా 3 లోకాల్లో ఉంటుంది రండి. మనం ఒక్కొక్కప్పుడు చాలా క్రూరాతి క్రూరమైన పదాలు వాడతాం. అందుకే మనం వాడే పదాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, స్పష్టమైన ఉచ్చారణతో ఉండాలి. ఉచ్చారణకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఇక్కడే మనకి తెలిసిపోతుంది ఉచ్చారణ ప్రాముఖ్యత. మీకోసం చదువుకున్నట్టు చదవకూడదు, స్పష్టమైన ఉచ్చారణతో అందరికీ అర్థమయ్యేటట్టు చదవాలి నెమ్మదిగా. అంటే ఆంజనేయమూర్తి గారు ఏం చదువుతున్నారు, ఆ పదం ఇది అయి ఉంటుందా అది అయి ఉంటుందా అంటే ఊహాత్మకంగా ఎంతో మానసిక శక్తి పెట్టవలసి వస్తుంది. అంత శ్రమ నాకు రాకుండా స్పష్టమైన, ఇప్పుడు ఇంగ్లీష్ లో చదివినా తులసిరామ్ గారు శ్రమ పడకుండా నేను మీనింగ్ చెప్పిస్తున్నాను. తెలుగులో చదివినా మీ ఉచ్చారణ స్పష్టంగా లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఎలా హింస కలుగుతుంది. ఏమిటి ఇది, దీని అర్థం ఏమై ఉంటుంది, ఇది ఈ పదం ఏమై ఉంటుంది అని మానసిక శక్తి పెట్టవలసి వస్తుంది. అస్తమానం అడగడానికి ఇష్టం లేక. కానీ తప్పకుండా అడగకపోతే పదం అర్థం కాకపోతే వాక్యం అర్థం కాదు, అప్పుడు సరిగ్గా బోధపరచడం ఉండదు. అందువల్ల ఉచ్చారణకి చాలా స్పష్టత ఉండాలి. అది మనం అభ్యాసం వల్లైనా పొందాలి. ఓకే. ఎప్పుడు తనను అకర్తగను అభోక్తగను నిశ్చయము చేసుకొనుచు ఉన్నాడో అప్పుడే అట్టివాడు సంపూర్ణ వృత్తిరహితుడు అవుతూ ఉన్నాడు. అట్లు కాక సంపూర్ణ వృద్ధి రహితుడా, వృత్తి రహితుడు. చూసారా, అదే నేను వృద్ధి అని నాకు తెలిసింది అనుకోండి, అర్థం ఎలా మారిపోతుంది. వృత్తి రహితుడు అవుతున్నాడు. ఓకే. అంటే ఈ ఒక్క వాక్యానికి ముందు చెప్తాను. తాను అభోక్త అకర్త, అంటే నేను కర్తని కాను, నేను భోక్తని కాను అని తెలుసుకున్న వ్యక్తి జ్ఞాని, సంపూర్ణమైనటువంటి వృత్తి రహితుడు. ఆయనకి ఏ వృత్తులు లేవు. అంటే పనులన్నీ చేస్తున్నా ఆయనకి ఏ కర్మ చెయ్యని స్థితిలో ఉంటాడు, కర్తృత్వం అన్నది లేకుండా ఉంటాడని. అందుకని వృత్తులే లేవు ఆయనకి. అట్లు కాక ఎప్పుడు ఈ పనిని నేను చేయుచూ ఉన్నాను, ఈ ఫలమును నేను అనుభవించుచూ ఉన్నాను అనడి అభిమానమును కలిగి ఉన్నాడో అప్పుడే అతని మనస్సునందు అనేక వృత్తులు ఉత్పన్నములగుచూ ఉన్నవి. అది ఎప్పుడైతే నేను ఈ పని చేస్తున్నానన్న కర్తృత్వాభిమానం వచ్చిందో, ఈ ఫలితం అనుభవిస్తున్నానన్న భోక్తృత్వాభిమానం వస్తేనే అనేక వృత్తులు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అటువంటి అంతరంగంలో. కానీ జ్ఞానికి ఆ రెండూ లేకపోవడం బట్టి ఆయన సంపూర్ణ వృత్తిరహితుడుగా ఉంటాడు. అప్పుడు అతడు దుఃఖి అగుచూ ఉన్నాడు. ఇక్కడ వృద్ధి కదా, కాదండి, దుఃఖితుడు. అప్పుడు ఆయన దుఃఖితుడు అవుతున్నాడు. అంటే ఎవడైతే కర్తృత్వ భోక్తృత్వాభిమానాన్ని పొందుతున్నాడో ఆయన దుఃఖితుడు అవుతున్నాడు. ఆ రెండూ లేని జ్ఞాని ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉంటాడు. కర్తృత్వ భోక్తృత్వాద్యభిమానము రహితునకు సర్వవృత్తులు ఉపశమించుటందువలన పరిపూర్ణము ఆత్మశాంతిని పొందుచూ ఉన్నాడు. కర్తృత్వ భోక్తృత్వాద్యభిమాన రహితునకు సర్వవృత్తులు ఉపశమించినందువలన పరిపూర్ణముగు ఆత్మశాంతిని పొందుచూ ఉన్నాడు. అంటే
ఆయనకి కర్తృత్వ, మళ్ళీ ఇందాక చెప్పిన పాయింట్ ఇంకోసారి చెప్పారనమాట. కర్తృత్వ భోక్తృత్వాది అభిమానాలు ముక్తుడికి లేవు గనక ఆయన ఏ వృత్తులు లేకుండా నిరంతరం శాంతిగా ఉంటాడు. దీనికి ప్రశ్న సమాధానం రూపంలో కింద ఇంకా వివరణ ఉంది. ప్రశ్న: కేవలము నేను అకర్తను అభోక్తను అని నిశ్చయము చేసుకున్నంత మాత్రము చేతనే చిత్తవృత్తులు నశించి జీవన్ముక్తుడైపోయినచో బద్ధజ్ఞానులకు కూడా చిత్తవృత్తిరహితమైన జీవన్ముక్తి సిద్ధించవలసి ఉన్నది. ఎందుకు అనగా వారు కూడా నేను అకర్తను అభోక్తను అని అనుకొనవచ్చును కదా. ఇందువలన కేవలము అకర్తను అభోక్తను అని అనుకున్నంత మాత్రము చేత వృత్తి నిరోధము కాజాలదు కదా. క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, నేను కర్తను కాను, నేను భోక్తను కాను అని మామూలుగా భావించినంత మాత్రంలోనే చాలదు, ఆ భావన పూర్తి అనుభవంగా రావాలి అని చెప్తూ, కేవల భావంతో అనుకుంటే ఎవరైనా భావంతో అనేసుకుంటారు అని. కానీ మనం సాధన అనేది మనం ప్రారంభించేటప్పుడు ఆ విధంగానే ప్రారంభించాలి. ఎందుకంటే ఇది నేను చేస్తున్నా కర్తను కాను అని భావిస్తూనే ఉండాలి కదా. అంటే భావించినంత మాత్రంలో పొందేసినట్టు కాదు అని చెప్తున్నారు. దీనికి సమాధానంగా అది ప్రశ్న ఏంటి? జీవులు కేవలం అకర్తను అభోక్తను అని అనుకున్నంత మాత్రము చేత కాదు కదా, అది ప్రశ్న కదా. ఆ ప్రశ్నేనండి. ఓకే, సమాధానం చదవండి. ఇది కొంచెం పెద్ద పేరా ఉంది, అంతా కంటిన్యూస్ గా. బద్ధజీవులు నేను అకర్తను అభోక్తను అని అనుకున్నంత మాత్రమున వారికి వృత్తి నిరోధము కలుగజాలదు. ఇప్పుడు ఒక చిన్న విషయం నేను చెప్తానండి. చిన్న పిల్లలకి ఉంటారు కదా, 3, 4, 5 ఏళ్ల వాళ్ళు, 5, 6 ఏళ్ల వాళ్ళకి కొంచెం ముద్దు మాటలు ఉంటాయి. అది కూడా సెంట్రల్ స్కూల్లో ఎంకరేజ్ చేసేవారు కాదు. సంస్కృత శ్లోకం చెప్పినప్పుడు పిల్లలు ఎప్పుడైతే కొంచెం ముద్దు మాటలతో చెప్పారో దాన్ని నెగిటివ్ గా రిమార్క్ ఇచ్చారు. అటువంటప్పుడు మనం ఉచ్చారణను ఎంత బాగా చేసుకోవాలి. ఇప్పుడు వృత్తి బుద్ధి అలా వృద్ధి రెండింటికి తేడాని స్పష్టంగా చెప్పకపోతే అది ఎంత అనర్థానికి దారితీస్తుంది. అలాగా మనం సాధన చేసి స్పష్టమైన ఉచ్చారణ తెచ్చుకోవాలి. అంత చిన్న పిల్లలకే వాళ్ళు ముద్దు మాటలు లేకుండా చేయండి అని చెప్పేవారు. అంటే అది కరెక్ట్ ఉచ్చారణ కాదని. అటువంటప్పుడు మనం ఎంత బాగా అవ్వాలి. ఉచ్చారణ ప్రయత్నిస్తే సాధించలేదు ఏదీ లేదు, ప్రయత్నించాలంతే. ఎందుకంటే మన మాట ఇతరుల కోసం కదా. భావ ప్రకటీకరణకే మాటలు. ఆ భావ ప్రకటీకరణ స్పష్టత లేనప్పుడు ఎదుటివాడికి ఏమర్థం అవుతుంది. ఆ స్పష్టత చాలా అవసరం అండి. అంటే అన్ని రకాలుగా చెప్పాం కదా, 3 లోకాల్లో ఎఫెక్ట్ ఇస్తుంది అది. అందుకే స్పష్టమైన ఉచ్చారణకి దాని ఫలితం ఉంటుంది. ఈవెన్ మీకు వేదం అనేది తెలుసును కదా, వేదంలో ఉచ్చారణకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు, స్వరానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. మరి ఆ ఉచ్చారణ ఇలా ఉండకూడదే. అది ముద్దగా మాట్లాడకూడదు. వృద్ధ వృత్త అలాగే ఏదైనా జ్ఞానము, మీరు ఎక్కడ ద్విత్వాక్షరాలు వచ్చినా ఆ స్పష్టత ఉండటం లేదు. తర్వాత అది సామాన్యమైన పదజాలం అయితే ముద్దగా మాట్లాడేస్తున్నారు. అది మీకు కనబడింది, నాకు అది వినబడద్దా? అది నాకు ఎందుకు చెప్తున్నానంటే ఆ బోధపరచడానికి సౌండ్ స్పష్టత చాలా అవసరం. సహజంగా నేను మామూలుగా చెప్పేసినప్పుడు ఏమీ టెక్స్ట్ లేకుండా చెప్పేటప్పుడు నాకేం పర్వాలేదు. అక్కడ టెక్స్ట్ లో ఉన్నదే చెప్పాలి కదా ఇప్పుడు విన్నప్పుడు. ఓకే, చదవండి. ప్రయత్నించండి, ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు. ప్రతి అక్షరాన్ని స్పష్టంగా చదవడం. ఇప్పుడు భగవద్గీతలో వీళ్ళు ఏం చెప్తున్నారు, శ్లోకాలు నేర్పుతున్నప్పుడు ప్రతి అక్షరాన్ని, ఒక్క అక్షరం పా పా అన్నాం అనుకోండి తప్పు పడతారు. ఒత్తుఫాని ఒత్తుఫాలా చదవండి, పాని పాలా, అలాగది అంత స్పష్టత అవసరం. ఒత్తు ఉన్నప్పుడు గట్టిగా చదవాలి, ద్విత్వాక్షరం ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ గా చదవాలి.
లేకపోతే అర్థము అనర్థం అయిపోతుంది. చదవండి. బద్ధజీవులు నేను అకర్తను అభోక్తను అని అనుకున్నంత మాత్రమున వారికి వృత్తి నిరోధము కలుగజాలదు. అంటే ఎవరైతే బద్ధులో వాళ్ళు కేవలం భావించినంత మాత్రంలో వాళ్ళ వృత్తులు మాత్రం నిరోధించబడవు. వాళ్ళ వృత్తులు అలాగే ఉంటాయి. కేవలంగా భావిస్తూ ఉంటారు నేను అకర్తని అభోక్తని అని, కానీ వాళ్ళకి ఉన్న వృత్తులు మాత్రం నిరోధించబడటం లేదు. ఎందుకు అనగా వారికి ఒక పరిపక్వావస్థ లేదు, వారి నిశ్చయము ఇంకను దృఢపడలేదు. వారి నిశ్చయమే తర్వాత పదం నిశ్చయము ఇంకను అలాగే నిశ్చయము. చూడండి ఇప్పుడు ఎలా చదివారు, నిశ్చయము ఇంకను. ఆ పదం నాకు తెలియలేదు అనుకోండి, అంటే నేను పడే కష్టం మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. ఆ నిశ్చయం ఉన్నను అని అర్థమైంది నాకు. అలాగా మీరు ఆ పదం కూడా అక్కడ ప్రిపోజిషన్ కూడా చాలా అవసరం, కంజంక్షన్ కూడా అవసరం. లేకపోతే అర్థం ఎలాగొస్తుందండి? వారి నిశ్చయమే పరిపక్వమైనదైనచో వృత్తులెన్నటికీ విషయాకారమును పొందకూడదు. అది అంటే వాళ్ళకే అలాంటి నిశ్చయం పరిపక్వం అయింది అనుకోండి, అంటే నాకేమీ నేను కర్తని కాను భోక్తని కాను అని, అప్పుడు వాళ్ళకి ఏమీ కూడా వృత్తులు ఉండకూడదు. ఇదంతా బద్ధజీవుల కోసం చెప్తున్నారు. మధ్యలో ఒక్కసారి మాట్లాడుతున్నాను కనుక ఇదంతా ఒక మాట చెప్తానండి. బద్ధజీవులు అంటే ఎవరైతే ఇంకా ఇదంతా సత్యం అని అనుకుంటున్నారో వాళ్ళందరూ నేను శరీరాన్ని కాను, నేను భోక్తని కాను, నేను కర్తని కాను అని భావిస్తూ ఉన్నా ఆ భావన నిజంగా అవదు. ఎందుకంటే వాళ్ళకి వృత్తులన్నీ పూర్తిగా పోలేదు. అందువల్ల కేవలంగా వాళ్ళు అలా అనుకుంటున్నా సరే వృత్తులు నాశనం అవ్వలేదు గనక వాళ్ళు బద్ధజీవులే. దృష్టాంతమున చూడుడు. హిందూ ధర్మము గోమాంసమును మిక్కిలి నిషేధించుచు ఉన్నది. ఇందువలన ఏ హిందూ మనస్సైనను స్వప్నంలోనైనను అందువలన ఏ హిందూ మనస్సైనను ఓకేనండి. ఇప్పుడు అర్థమైంది. అలా మీరు స్పష్టంగా చెబితే నాకు అర్థమవుతుంది. ఓకే. ఏ హిందూ మనస్సైనను స్వప్నములో అయినను గోమాంసము వైపునకు వెళ్ళదు. అంటే ఉదాహరణగా చెప్తున్నారు, గోమాంసము హిందువులు నిషేధించారు. అందుకని మాంసం తినే వాళ్ళ దగ్గర నుంచి ఏ హిందువు అయినా సరే ఆయన మనసు స్వప్నంలో కూడా గోమాంసం తినాలి అన్న భావనలో తింటున్నానని కానీ తినాలని కానీ ఆయన తల చెట్టు అటువైపు వెళ్ళదు వాళ్ళ మనస్సు. అట్లే నేను అకర్తను అభోక్తను అని నిశ్చయము గల జ్ఞాని యొక్క మనసు స్వప్నమునందైనను విషయముల వైపునకు పోదు. ఇక్కడ కర్తని కాను కర్తృత్వ భోక్తృత్వాలు వదిలేసినటువంటి జ్ఞానికి స్వప్నంలో అయినా సరే విషయవాసన వైపు వెళ్ళదు. ఎందుకంటే ఆయన అవన్నీ వదిలేసి రహితుడైపోయాడు, ముక్తుడైపోయాడు. ఆయనకి మనస్సు స్వప్నంలో కూడా ఆ విషయవాసన వైపు వెళ్ళదు. ఆయన నిగ్రహించుకోలేదు. ఆయన దాంట్లో ఉన్న దోషాన్ని తెలుసుకుని అన్నిటి నుంచి వదిలేయగలిగాడు. అందువల్ల పూర్తి వైరాగ్య స్థితి వచ్చినటువంటి జ్ఞానికి ఎప్పుడు కలలో కూడా మనస్సు విషయవాసనల వైపు వెళ్ళదు. ఎక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఒక బద్ధుడైన జీవికి నేను కర్తను కాను అని భావిస్తున్నా సరే ఆయనకి విషయవాసన ఆసక్తి ఉంది గనక ఆయన భావించినంత మాత్రంలో అలా అయిపోవటం లేదు అని చెప్తున్నారు. దానికి దృష్టాంతం చెప్తున్నారు. మరియు వానికి విషయాకార వృత్తి
ఒకప్పుడును ఉదయించదు. వృత్తి తర్వాత ఒకప్పుడును చూసారా, ఒకప్పుడును ఒక్కొక్క అక్షరం మీరు చదవాలి. ఎప్పుడు కూడా ఆయనకి విషయాకారమైన వృత్తి అంటే విషయాలు అనుభవించాలన్నటువంటిది ఆయనకి ఉదయించదు. పరిపక్వమగు నిశ్చయము లేని అజ్ఞాని లోకులకు నేను అకర్తను అభోక్తను అని పైకి చెప్పుకొనుచున్నను లోపల మాత్రము పిల్లి వలె విషయముల యందు దృష్టి లగ్నమగుచునే ఉండును. లోపల మాత్రము దేని వలె? పిల్లి వలె. అంటే ఆయన పైకి చెప్తున్నా సరే, అంటే ఎలా అయితే పిల్లి కళ్ళు మూసేసుకుంటుందో ఏమీ అక్కర్లేనట్టు కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటుంది, అలాగనే ఆయన మనస్సు మాత్రం విషయాసక్తిలోనే ఉన్నాడు. బద్ధుడైన జీవి ఆయన పైకి ఫీల్ అవుతూ ఉంటాడు, నేను కర్తను కాను భోక్తను కాను అని ఇంటర్నల్ గా, కానీ ఆయన అంతరంగం విషయాసక్తి ఉంది కనుక ఆయన ఎప్పుడు దాంట్లోనే తన మనస్సు లగ్నమై ఉంటుంది. ఎలుక కనబడకుండా ఉన్నంత వరకే పిల్లి కళ్ళు మూసుకొని ఉండుట, ఎలుక కనబడినదే తడువుగా కటాలను పట్టుకొని చంపి తినివేయుచు ఉన్నది. అట్లే మిథ్యాజ్ఞాని విషయములు ఎదుట పడకుండా ఉన్నంత వరకే వాని నిశ్చయము. అంటే ఉన్నంత వరకే మిథ్యాజ్ఞాని విషయములు అదంతా అర్థమైంది, వారి లాస్ట్ పదం అర్థం కాదు. ఉన్నంత వరకే వాని నిశ్చయము. వాని నిశ్చయము అంటే మిథ్యాజ్ఞానికిను పిల్లికి ఉన్న సంబంధం చూపెట్టాడు. పిల్లి ఎలుక కనబడినంత వరకే అది కళ్ళు మూసుకుంటుంది, ఎలుక కనబడగానే పటాలను వెళ్ళి దాని మీద జంప్ చేస్తుంది. అదే విధంగా మిథ్యాజ్ఞాని విషయాలన్నీ లేనప్పుడు ఖాళీగా నాకేమీ సంబంధం లేదని ఉంటాడు. విషయాలు తను ఎదురుగుండా వచ్చేసరికల్లా ఆయన తిరిగి దాంట్లోని నిమగ్నం అయిపోతూ ఉంటాడు. విషయ రూపముకు ఎలుక దగ్గరకు వచ్చిన వెంటనే కర్త భోక్త అయి దానిని అనుభవించి తీరును. ఏదైనా విషయ రూపమైనటువంటి తనకి దగ్గరగా వచ్చేసరికల్లా ఆయన కర్తృత్వ భోక్తృత్వ అభిమానములతో అవి అనుభవించి తీరుతాడు. అది దూరంగా ఉన్నంతసేపు వైరాగ్యం అని. అంటే ఇప్పుడు చూడండి, మా నాన్నగారు అనేవారు, పొద్దున్న భోజనం నుంచి రాత్రి భోజనం వరకు నేను ఉపవాసం చేస్తాను. అలాగా అంటే ఆ మధ్యలో అంటే అవసరం ఏం లేదు కదా. అలాగా ఏ విషయవాంఛలు లేనప్పుడు నాకు ఏ కర్తృత్వం భోక్తృత్వం లేదని ఉంటాడు. కానీ విషయవాంఛలు ఎదురు పడేసరికల్లా ఆయన కర్తృత్వ భోక్తృత్వాద అభిమానాలతో పనిచేస్తూ ఉంటాడు. ఎవడైతే అజ్ఞాని, అతన్నే బద్ధుడు అంటున్నాం. ఒక మంచి సాధువు పంజాబు దేశములో ఒకానొక గ్రామమునందు ఒకసారి ఒక మంచి సాధువు పంజాబు దేశములో ఒకానొక గ్రామమునందు ఒక యువతికి విచారసాగరము అను గ్రంథమును చెప్పుచూ ఉండెను. విచారసాగరం అనే గ్రంథాన్ని బోధపరుస్తున్నట్టు ఒక యువతికి ఒక సాధువు పంజాబ్ లో. ఇట్లు చెప్పుచూ ఉండగా ఆ సాధువు మనస్సు ఆమె పైన లగ్నమయ్యను. అంత అతడు ఆమె తొడపై చేయి నిడి మెల్లగా తడవనారంభించెను. అప్పుడు ఆ యువతి, మహాత్మా, విషయభోగములు విషతుల్యములు అని తెలుసుకొని విడిచిపెట్టవలయును అని ఇప్పుడే నా చేత చదివించితిరి కదా, మరల ఇది ఏమి నా తొడపై చెయ్యినిడి రాయుచూ ఉన్నారు అని అడిగాను. అదే అప్పుడే వాళ్ళు చదివారనమాట, విషయభోగములు విషతుల్యము అని. ఆమె చేత చదివించాడు. అదేనేమో ఆ యువతికి బోధపరుస్తున్నప్పుడు యువతి మీద మోహం కలిగి ఆయన ఆమె తొడపై చేయి పెడితే ఇదేమి ఇలా చేస్తున్నారు అని ఆమె అడిగిందనమాట. ఇంతవరకు విషయభోగములు విషతుల్యం అని చెప్పిన మీరు, బోధపరుస్తున్న మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి?
అంత ఆ సాధువు, అమ్మాయి, ఇట్లు చేయుట నేను కాముకుడనే కాదు, నిన్ను పరీక్షించుటకే. నీవు విచార సాగరమును అంతయు చదివితివి, కాని నీకు దేహధ్యాస ఇంకనూ పోలేదు, ఇంకను దేహాభిమానమును కలిగి ఉన్నావు అని అనెను. ఆయన అలా అన్నట్టు, ఇది నిన్ను పరీక్షించడానికే, నీకు ఇంకా దేహాభిమానం ఉంది, అది ఉందా లేదా అని పరీక్షించడానికి చేశాడు, నీకు ఇంకా దేహాభిమానం పోలేదు. చూడుము, ఆ సాధువు స్వయముగా తన దేహాధ్యాసము తొలగించుటకు శక్తుడు కాక విషయలోలుడై పరస్త్రీని పొత్తుకొనుటకు తయారవుచు ఉండెను. ఈ అర్థమనే ఇది ఇక్కడ పులి స్టాప్ పెట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు రాసిన ఇంకొక ఆత్మబోధ నుంచి ఒక శ్లోకం రాశారండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన విషయలుడే ఆయన అలా చేసి తనను రక్షించుకోవడానికి ఆమె విషయంలో పెట్టాడు. అంటే ఇంత చెప్పినా కూడా ఆ విషయలోలత్వం పోవడం వేరు, చదవడం వేరు, అనుకోవడం వేరు. అది అంతర్గతంగా పూర్తిగా దాంట్లోంచి విముక్తి కలగడం వేరు. ఈ అర్థమనే శంకరాచార్యుల వారు ఆత్మయందు రచించారు. ఆ శ్లోకం ఉంది ఇక్కడ. రాగేచ్ఛ సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే, సుషుప్తౌ నాస్తి తన్నాసాత్త స్మాదుద్ధేస్తు నాత్మనః. రాగేచ్ఛ సుఖ దుఃఖాది బుద్ధౌ, ఒకసారి సుఖ దుఃఖాది, రాగేచ్ఛ సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. సత్యాత్ అదండి, ప్రవర్తతే దాని ముందు సత్యాం. సరే, వసంతలత గాని శారద గాని ఆ శ్లోకం ఒకసారి చదవండి. చదువుతాను. ఇది రాగేచ్ఛ సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే. ఓకే. ఇంకొక లైన్ ఉంది, సుషుప్తౌ నాస్తి తన్నాశాత్ తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. ఈ సంధి విచ్ఛేదం నాకు తెలియదు. తన్నాశాత్ తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః అని అంతే. ఓకే, చదవండి. ఈ శ్లోకం అంతే అండి. ఇంకా నెక్స్ట్ శ్లోకం 52వ శ్లోకం. దానికి మీనింగ్ ఇచ్చారా? ఇవ్వలేదండి. మీనింగ్ ఏంటంటే, మళ్ళీ రాగేచ్ఛ అంటే రాగం మీద ఇచ్చ ఉన్నప్పుడు, వసంతలత ఆ శ్లోకం ఒక్కసారి మళ్ళీ కొంచెం కొంచెంగా చదువు. రాగేచ్ఛ సుఖ దుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే, సుషుప్తౌ నాస్తి తన్నాశాత్ తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. ఉన్నట్టుందండి, కాదా లేదా? దీని తాలూకా కిందన ఆంజనేయమూర్తి గారు కిందన లేదా? దాని తాలూకా ఉందేమో, నువ్వు చదువు అక్కడ, దానికి ఏముందో చదువు. మరి అది దాంతో కాదు. తాను చేయు పనుల యందు నిస్పృహుడై నిరాడంబరుడై కాదు, ఇది కాదైతే లేదు. కాదు, ఏంటంటే రాగేచ్ఛ అనేది ఉన్నప్పుడే సుఖ దుఃఖాది విషయాలన్నీ వస్తున్నాయి. అదే సుషుప్తం అంటే ఏంటంటే, అటువంటి స్థితిలో ఎలాగైతే ఏమీ ఉండదో, సుషుప్తౌ నాస్తి తన్నాశాతస్మాత్ బుద్ధేస్తు అంతా ఒకటే ఫ్రేజ్. తస్మాత్ అని అక్కడ తన్నాశాత్, తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. అది అంటే అది నాశించినటువంటి బుద్ధి ఉన్నవాడు ఏమి అంటే ఈ సుఖ దుఃఖాలు ఏమి ఉండవు. అంటే సుషుప్తి స్థితిలో అవేమి ఉండవు కనుక
నాస్తి లేదు ఏమీను. ఆ విధంగా అంటే ఇక్కడ మనం ఏమిటి చేస్తున్నాం, రాగాలు ఉన్నప్పుడే సుఖ దుఃఖాలన్నీ వస్తాయి. రాగేచ్ఛ లేని వాడికి సుఖ దుఃఖాది ద్వంద్వాలేమి రావు అని మనం తెలుసుకోవాల్సిన విషయం. మరొక శ్లోకం ఉన్నది, అది చదువు. ఉచ్ఛృంఖలాప్య కృతికా స్థితిర్ధీరస్య రాజతే. ఉచ్ఛృంఖలాప్య కృతికా స్థితిధీరస్య రాజతే. నతు సంస్పృహ చిత్తస్య శాంతిర్మూఢస్య కృత్రిమా. దీనికి అర్థం ఉన్నది, పదవిచ్ఛేదం అర్థం రెండు. అర్థం కూడా తెలిసిపోతుంది అందులోనే. మూఢులకేమో కృత్రిమంగానే ఉంటాడని. చదివి ఉంటే చదువు. అర్థం చదువుతాను. కొంతసేపు నువ్వు చదివి తర్వాత ఆయనకి రెస్ట్ ఇవ్వు. తాను చేయు పనులయందు నిస్పృహుడై నిరాడంబరుడై విహరించు లోకదృష్టికి శాంతి లేనివాని వలె అగపడుచున్నను జ్ఞాని పరబ్రహ్మ స్వరూపుడై ప్రకాశించును. అంటే ప్రపంచానికి ఆయన ఎలా కనిపిస్తున్నా సరే, నిరాశతో ఉండి నిస్పృహుడుగా ఉన్నట్టుగా కనబడినా ఆయన మాత్రం కేవలంగా తన పరబ్రహ్మ స్వరూపంలోనే స్థితుడై ఉంటాడు. జ్ఞాని ప్రపంచానికి ఏ రకంగా కనిపిస్తున్నా సరే, అంటే అతనికి పనులన్నీ చేసి ఆసక్తుడిగా కనిపించినా నిరాసక్తుడిగా కనిపించినా ఆయన పరబ్రహ్మ స్థితిలోనే స్థితుడై ఉంటాడు. కపట వృత్తి గలవాడై పైకి శాంతుని వలె నటించినను మూఢుడు జ్ఞాని వలె శోభిల్లడు. అది అంటే మూఢత్వం ఉన్నటువంటి వాడు కపట వృత్తితోటి జ్ఞానిలాగా నటిస్తాడు. అంటే దేనితోటి తనకి ఆసక్తి లేనట్లు, దేని మీద రాగం లేనట్టు, కానీ ఆయన జ్ఞానిలాగా శోభిల్లడు. ఎందుకంటే జ్ఞాని కేవలంగా పరబ్రహ్మ స్వరూపంలో ఉంటాడు. ఈ మూఢుడు ఎప్పుడు కూడా అంతర్గతమైన వాసనలతో ఉంటాడు కనుక జ్ఞానికి మూఢుడికి చాలా తేడా ఉంది. తర్వాత అవతారిక అని ఉంది, చదవమంటావా? ఆయన చదువుతారా? చదువు, కొంతసేపు నువ్వు చదువు, తర్వాత ఆయన ఇద్దాం. అంటే కొంత అలా షేర్ చేస్తే బాగుంటుంది. అవతారిక సంకల్ప శూన్యుడగు జ్ఞాని భోగములను అనుభవించుచున్నను అతనికి కర్తృత్వాధ్యాసం ఉండదని చెప్పుచున్నాడు. అంటే భోగములలో అని అనుభవిస్తున్నా సరే జ్ఞానికి కర్తృత్వ అధ్యాస అంటే అలాంటి అంటే అట్రిబ్యూషన్ అనమాట, అలాంటిది ఏమీ ఉండదు. కర్తృత్వ అభిమానం ఏమీ ఆయనకి లేదు. తర్వాత ఒక శ్లోకం, 53వ శ్లోకం. విలసంతి మహాభోగైర్విశంతి గిరిగహ్వరాన్. మళ్ళీ లైను అదే, విలసంతి మహాభోగైర్విశంతి అంటే విశంతి. అది నీకు అర్థం కాకపోయినా అలా సంధి కల్పిస్తదు, నాకు అర్థం అవుతుంది. అచ్చేసా. విలసంతి మహాభోగైర్విశంతి గిరిగహ్వరాన్ నిరస్త కల్పనాధీరా అబద్ధా ముక్త బుద్ధయః. ముక్తుడి లక్షణాలు చెప్తున్నారు. అది శ్లోకం, దానికి పద విచ్ఛేదం ఉంది, తాత్పర్యం ఉన్నది. తాత్పర్యం చదివి క్లియర్ గానే ఉంది. సంకల్పరహితుడును బంధముక్తుడును అగు జ్ఞాని ఒకప్పుడు ప్రారబ్ధవశమున సమస్త భోగములు అనుభవించుచున్నాడు. ఒకప్పుడు అరణ్యములయందు సంచరించుచు గుహలలో నివసించుచున్నాడు. ఆ మహాత్ముడెట్లున్నను కర్తృత్వాధ్యాసమే లేకుండా ఆసక్తిరహితుడై వృత్తి శూన్యుడై ఉండును. అది అంటే జ్ఞాని ఎలా ఉంటాడు, ఒక టైంలో
ఎన్నో రకాలైనటువంటి భోగాలు అనుభవిస్తూ ఉన్నాను, లేకపోతే అడవుల్లో ఏదో గుహలో ఏ ఆహారము దొరకని వేలో అక్కడ ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉంటాడు, తన ఆత్మస్థితిలోనే ఉంటాడు. ఆయన దేనికిను వికారం చెందడు. అది అంటే వాళ్ళకి ఆయనకి కర్తృత్వాభిమానం లేదు గనక, తాను భోగిస్తున్నాననేది లేదు గనక ఆయన నిశ్చల స్థితిలో ఉంటాడు. వృత్తి శూన్యుడు అయి ఉండును అంటే వృత్తులు అంటే పనులు, అంటే ఇది చేద్దాం అది చేద్దాం అనేటటువంటి భావనలన్నీ ఉండవు ఆయనకి. ఇది అనుభవిద్దాం అది అనుభవిద్దాం దాన్ని అన్ని వృత్తులు అంటాం. అటువంటి వృత్తులు ఏమీ లేకుండా ఉంటాడు ఆయన. తర్వాత అవతారిక మరో శ్లోకానికి ముందు జ్ఞాని లౌకిక వ్యాపారములు చేయుచున్నను సర్వదా నిర్లిప్తుడై నిర్వికారుడై ఉండునని చెప్పుచున్నాడు. అంటే ఆయన లౌకిక వ్యాపారాలు ఏమిటి చేస్తున్నా, ఏ భోగాలు అనుభవిస్తున్నా, భోగాలేమీ లేకుండా ఉన్నా ఆయన నిర్లిప్తుడు, దేనికి అంటడు, నిర్వికారుడు, వికారాలు ఏమీ లేకుండా ఉంటాడు. తర్వాత శ్లోకం ఉంది 54. శ్రోత్రియం దేవతాం తీర్థ మంగనాం భూపతిం ప్రియం. మళ్ళీ చదువుతాను. శ్రోత్రియం దేవతాం తీర్థ మంగనాం భూపతిం ప్రియం. నెక్స్ట్ దృష్ట్వా సంపూజ్య ధీరస్య న కాపి హృది వాసన. నా కాపి కా తర్వాత చిన్న అదో గుర్తుంటుంది కదా, అది ఏం గుర్తు, అదే నా కాపి హృది వాసన. ఉన్నది, చదువుతాను. ఓ శిష్య, జ్ఞానియగు జీవన్ముక్తునకు శ్రోత్రియ బ్రాహ్మణుడు ఇంద్రాది దేవతలు గంగాది తీర్థములు వీటిని పూజింపవలననేది కోరిక కలగదు. అంటే జ్ఞానికేమో ఇంద్రాది దేవతల్ని గాని, శ్రోత్రియమైనటువంటి అంటే శ్రోత్రియ బ్రాహ్మణుడు అంటే ఎంతో శుచితోటి ఎన్నో నిష్టలతో ఉన్నటువంటి బ్రాహ్మణ్ణి గాని, తర్వాత తీర్థాలు గాని వీటిని కూడా పూజించాలన్న భావన ఆయనకి కలగదు. ఎందుకంటే ఆయన అన్నిటికీ కర్తృత్వం అనేది లేకుండా కేవలం ఆయన ఆత్మ చైతన్య అవస్థలో ఉంటాడు. ఆయనకి ఏమీ చేయవలసింది లేదు. ఒకప్పుడు పూజించును, ఎందుకనగా అతడు నిష్కామి. ఒకవేళ పూజించాల్సిన అవసరం వస్తే పూజిస్తాడు కూడా, కానీ ఆయనకి దాంతో సంబంధం లేదు, కర్తృత్వం లేదు గనక ఆయన చేస్తున్న పని ఆయనకి ఏమీ అంటదు. మరియు సుందరులకు స్త్రీలను పుత్రాదులను రాజు మొదలగు వారలను చూచునప్పుడును మనస్సునందు ఎట్టి వాసనయు కలుగదు. తన పుత్రులని రాజుని స్త్రీలని చూసిన ఆయన మనస్సులో ఎలాంటి వాసన కలగదు. అది జ్ఞాని యొక్క లక్షణం. ఎందుకనగా జ్ఞాని సర్వత్ర సమబుద్ధియు సమదర్శనమును కలవాడు. ఆయనకి అంతా కూడా ఆత్మ చైతన్యంగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకని సర్వత్ర సమబుద్ధి, సర్వత్ర సమస్త అన్ని చోట్ల ఆయనకి సమబుద్ధి ఉంటుంది. అంటే ఆ బాహ్యమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి చైతన్యావస్థని ఆయన చూస్తాడు కనుక ఈ బాహ్య ప్రపంచానికి ఆధారంగా ఉన్న చైతన్యాన్నే చూస్తున్నాడు కనుక ఆయనకి సమత్వం వచ్చేస్తుంది. అందుకే సమత్వం యోగ ఉచ్యతి అని. సమత్వం ఎందుకు వస్తుంది? అంతటా చైతన్యమే కనిపిస్తుంది ఆయనకి. నెక్స్ట్ మరొక శ్లోకం ఉన్నది. భృత్యై పుత్రై కళత్రైశ్చ దౌహిత్రైశ్చాపి గోత్రజై. భృత్యై పుత్రై
ఆ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్ చదివిదా విహస్య ధికృతో యోగి నయాతి వికృతిం మనాక్. అంటే వీళ్ళందరినీ చూసినా ఆయన మనసులో ఏ రకమైన వికృతి రాదు అని. అంటే ఎవరెవరిని? పుత్రులు, భృత్యులు అంటే సేవకులు, భృత్యై పుత్రై, ఇంకోటి ఏంటి కళత్రై పిల్లల్ని, మనవల్ని, ఎవరిని చూసినా ఆయనకి ఆ జ్ఞాని అన్న ఆయనకి వికృతం ఏది మనసులో రాదంటే ఏ రకంగా మమకారం అనేది అతనికి ఉండదు. అంటే నా అన్న భావన ఎక్కడ అతనికి జనించదు. దాన్ని తాత్పర్యం చదువుతాను. ఓ శిష్య, జీవన్ముక్తుడగు జ్ఞాని యొక్క చిత్తము భృత్యులు అనగా సేవకుల చేత గాని, పుత్రుల చేత గాని, పౌత్రుల చేత గాని, స్త్రీల చేత గాని, బంధువుల చేత గాని తిరస్కరింపబడినను ఇంచుకయు చలించదు. అంటే వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఈయనకి ఏమీ చలించదు, మోహము రాదు. వాళ్ళు తిరస్కరించినా ఈయనకి బాధ వేయదు. మరియు వారి చేత సత్కరింపబడినను సంతసించదు. వాళ్ళు సత్కరించినా ఆయనకి సంతోషం లేదు, వాళ్ళు తిరస్కరించినా ఆయనకి దుఃఖం లేకుండా, వాళ్ళ పట్ల ఏ అనురాగము లేకుండా ఉంటాడు ఆయన. రాగద్వేష హేతువగు మోహమే లేనప్పుడు ఇక హర్షమెక్కడ, సంతోషమెక్కడ? ఆయనకి మోహమే లేదు. రాగద్వేషానికి మూలమైనటువంటి మోహం ఉంటే కదా, అది లేనప్పుడు ఆయనకి దుఃఖం గాని సంతోషం గాని ఏమీ ఉండవు. మరొకటి అవతారిక, మరో శ్లోకం ముందు అవతారిక. జ్ఞానుల జాడలు జ్ఞానులకే తెలియనని చెప్పుచున్నాడు. ఇది అన్ని చోట్ల చెప్తున్నారు. జ్ఞానులే పోల్చుకోగలరు. జ్ఞానుల జాడలంటే జ్ఞానుల యొక్క మూమెంట్స్ అవన్నీ జ్ఞానులకే తెలుస్తాయి. సంతుష్టోపి న సంతుష్టః ఖిన్నోపి న ఖిద్యతే తస్యాశ్చర్యదశాం తాం తాదృశా ఏవ జానతే. మరొకసారి చదివిదా? అర్థమైంది, చదువు. మీనింగ్ ఉంటే చదువు, లేకపోతే నేను చెప్తాను. చదివిస్తాను. సంతుష్టోపి న సంతుష్టః ఖిన్నోపి న ఖిద్యతే. ఫస్ట్ లైన్. నెక్స్ట్ లైన్. తస్యాశ్చర్యదశాం తాం తాదృశా ఏవ జానతే. తాత్పర్యం చదివిదా? ఓ శిష్య, లోకదృష్టితో ఖేదమును పొందిన వాని వలె ఉన్నను జీవన్ముక్తుడు ఖేదమును పొందడు. లోకదృష్టికి హర్షమును పొందిన వాని వలె కనిపించినను హర్షమును పొందడు. జ్ఞాని లక్షణాలు చెప్పినారు. లోకానికి ఆయన ఎంతో దుఃఖపడుతున్నట్టు కనిపిస్తారు. అంటే ఇప్పుడు తన వాళ్ళు చనిపోతే అందరూ దుఃఖపడతారు కనుక అతనికి అలా దుఃఖపడుతున్నాడని వీళ్ళు చూస్తారు, కనిపిస్తాడు. అలాగే ఏదైనా మంచి విషయాలు అయితే ఆనందిస్తున్నాడని కనిపిస్తాడు, కానీ ఆయనకి దుఃఖము లేదు, హర్షము లేదు. ఖేదం అంటే దుఃఖం. ఇట్టి ఆశ్చర్యకరములగు జ్ఞాని యొక్క లీలలను జ్ఞానియే తెలుసుకొనగలుగును, ఇతరుడు తెలుసుకొన చాలడు. ఈ లీలలు అంటే ఆయన యొక్క యాక్టివిటీస్ అన్ని అజ్ఞానులకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి, కానీ జ్ఞానికి మాత్రం అర్థం అవుతాయి. ఆయన ఎందుకు అలా ఉంటున్నాడు అనే పాయింట్ జ్ఞానియే తెలుసుకోగలడు, అజ్ఞానికి అతను అర్థం కాదు. దుఃఖించాల్సిన దగ్గర ఆయన తటస్థంగా ఉంటాడు, అది అజ్ఞానికి ఏమీ అర్థం కాదు. ఎంతో ఆనందపడవలసిన దగ్గర ఆయన మామూలుగానే ఉంటున్నాడు, అది జ్ఞానికే అర్థం అవుతుంది ఆయన ఎందుకు అలా ఉన్నాడు. ఎందుకంటే అన్ని వదిలేసాడన్న సంగతి అది పూర్తిగా జ్ఞానికి తెలిసిపోతుంది.
ఓకే. ఒక సంస్కృతం కొటేషన్ ఉన్నది, దాని లైన్ వసంతలత ఆ, ఆ శ్లోకం నెంబర్ కూడా చెప్తూ ఉండండి. ఇప్పుడు చదివిన శ్లోకం 56. అలాగే 56 శ్లోకం. సరే సరే, మర్చిపోయాను నేను. ఒక సంస్కృత లైన్ ఉంది, అది కొటేషన్ లా ఉంది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని ఉంది ఆ లైన్. విద్వాన్ అంటే పండితుడు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అంటే విద్వజ్జనులకే అంటే పండితుల యొక్క పరిశ్రమ అంతా తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. విజానాతి అంటే తెలుసుకోగలరు. అవును. పాము జాడలు పాములకే ఎరుక గదా. అలాగా జ్ఞానినే పోల్చుకోగలడు, పండితుడే పోల్చుకోగలడు అని ఉదాహరణగా చెప్తున్నారు. తర్వాత అవతారిక ఉన్నది, మళ్ళీ మరో శ్లోకం ముందు కావచ్చు. సంసార కారణమగు కర్తవ్యతాభిమానము జ్ఞానికెన్నడూ కలుగదని నిరూపించుచున్నాడు. అదే కర్తవ్యతాభిమానం అంటే కర్తృత్వాభిమానం, లేదా ఇది నా కర్తవ్యాన్ని చేస్తున్నాను అనే అటువంటి అభిమానం జ్ఞానికి ఎప్పుడు కూడా కలగదు. తర్వాత 57వ శ్లోకం. కర్తవ్యతైవ సంసారో నతాం పశ్యంతి సూరయః. మళ్ళీ చదువుతాను. కర్తవ్యతైవ సంసారో నతాం పశ్యంతి సూరయః శూన్యాకారా నిరాకారా నిర్వికారా నిరామయాః. సూర్య అంటే సూర్యులు, ఇక్కడ జ్ఞానులని కాదు, శూన్యాకార అని రాసు. శూన్యాకార నిరాకార నిర్వికార. దానికి ముందు ఉన్నది చూడు ఫస్ట్ లైన్ లో. సూరయ అని ఆఖరి ఫస్ట్ లైన్ లాస్ట్ వర్డ్. సూర్యులు అంటే ఇక్కడ జ్ఞానులు అని. కరెక్టే, అదే పదార్థంలో కూడా సూరయ అంటే జ్ఞానులు. ఇది మీనింగ్. ఇది నేను చేయవలెను అను కర్తవ్యతా బుద్ధియే సంసార హేతువగుచున్నది. అంటే సంసార హేతు అంటే బంధిస్తోందని. అందువలన జీవన్ముక్తుడగు జ్ఞాని ఆ కర్తవ్యతా బుద్ధినే విడిచిపెట్టుచున్నాడు. జ్ఞానులు కర్తవ్యతా బుద్ధిని కూడా విడిచిపెట్టేస్తున్నారు. మరియు అతడు ఎట్టి సంకల్పములను చేయడు. జ్ఞానికి ఎలాంటి సంకల్పాలు ఉండవు. ఇది ఎన్నోసార్లు మనం చదువుతున్నాం. ఇది నా కర్తవ్యం, ఇది నేను చెయ్యాలి, అలాంటివి ఏవి ఆయనకి ఉండవు. శూన్యాకారుడును ఆకారరహితుడును వికారరహితుడును మానసిక రోగాది రహితుడు అయి ఉన్నాడు. ఆయన వికారరహితుడు, తర్వాత కర్తవ్యం ఏమీ లేకుండా ఉన్నాడు, మానసిక రోగాలు ఏమీ ఉండవు, ఎందుకంటే మనస్సే ఆయనకి పూర్తిగా లయమైపోయి ఉంది. అలాంటి మానసిక రోగ రహితుడుగా జ్ఞాని ఉంటాడు. తర్వాత 58వ శ్లోకం ఉంది, దానికి ముందు అవతారిక ఏం లేదు కానీ ఆ శ్లోకం ఉన్నది. అకుర్వన్నపి సంక్షో భాద్వ్యగ్ర సర్వత్ర మూఢధీః. అకుర్వన్నపి ఫ్రేజ్ అది. భాద్వ్యగ్ర సర్వత్ర మూఢధీః కుర్వన్నపి తు కృత్యాని కుశలో హి నిరాకులః. మూఢుడు ఏమి చెయ్యకపోయినా
ఎన్నో చేసినట్టు భావిస్తూ ఉంటాడు. అయినా మీనింగ్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఉమ్, ఓ జనక, అజ్ఞానియగు మూఢుడు శూన్య మందిరములలో, అరణ్యములలో, పర్వతాది గుహలలో ఏకాంతముగా కూర్చొని సమస్త కర్మములను అనగా శరీరేంద్రియ వ్యాపారములను విడిచిపెట్టిన వాడైనప్పటికీ ఉమ్, సంకల్పములు కలవాడు అగుచున్నందున వ్యాకుల చిత్తము కలవాడు అగుచున్నాడు. అది అంటే అతను ఎక్కడికో వెళ్ళిపోయి ఒక గుహలో కూర్చున్నా సరే ఆయన సంకల్పరహితుడు అవ్వకపోవడం వల్ల ఆయన చిత్తం ఎప్పుడు వ్యాకులంగానే ఉంటుంది. అంటే ఏమీ చెయ్యకపోయినా ఆయన ఏదో ఇంకా చేస్తున్నాను అన్న భావనలోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన సంకల్పాలు పూర్తిగా విసర్జించలేదు, వ్యాకులంగా ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ అతని మనశ్శాంతి ఉండదు. ఆయన ఏమి ఎక్కడ ఒక ప్రశాంతమైన గుహలోకి వెళ్ళిపోయి సమస్త కర్మలు విడిచిపెట్టి కూర్చున్నా సరే తనకి వ్యాకులత అనేది పోదు. జ్ఞాని యగువాడు అంతటా అన్ని పనులు చేయుచున్నవాడు వాడైనను సంకల్పాదులు లేనివాడగుటకు వ్యాకులమును పొందడు. అది జ్ఞాని ఏమిటి, ఆయన సంకల్పమే లేదు కనుక ఆయన ఎన్ని పనులు చేస్తున్నా ఒకటి కర్తృత్వాభిమానం ఉండదు, తను చెయ్యలేదన్నట్టుగానే ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. వ్యాకులం లేదు ఆయనకి, అతని కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు కనుక మనశ్శాంతితోటి ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాడు, వ్యాకులని పొందడు. గీతయందు ఈ విషయం ఒక చోట ప్రతిపాదించబడినది. అది నా గీత శ్లోకం వచ్చి నాకు కర్మేంద్రియ అధ్యాయం ఏది గీత లేదు, అది ఉన్నది రాసున్నది ఇక్కడ. అది ఎన్నో అధ్యాయం శ్లోకం ఉంది, అదే చదువుతున్నాను. కర్మేంద్రియాణి అధ్యాయం 5వ శ్లోకం, 5వదో 4వదో అయి ఉంటుంది. కర్మయోగం మరి. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. అది అలా రాసు. అంటే దాని మీనింగ్ చదవమన్నావా? మీనింగ్ ఇచ్చాడా? లేదు, కానీ ఇంకో శ్లోకం మీనింగ్ నేను చెప్తాను. అది ఒక మాట మళ్ళీ ఫస్ట్ లైన్ చదువు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్. అంటే ఎవరైతే కర్మేంద్రియాలన్నిటినీ నిగ్రహించి య ఆస్తే మనసా స్మరన్ అంటే అవి వాటి గురించి మనసులో ఆలోచించుకుంటున్నారు కదా. య ఆస్తే మనసా స్మరన్. సెకండ్ లైన్ చెప్పాక చెప్తాను. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. అది అంటే అన్ని నిగ్రహించుకున్నా సరే అతను విమూఢాత్మ అంటే మూఢుడు మిథ్యాచారంలోనే ఉంటాడు. ఇంద్రియాలన్నిటిలోని ఆయన ఇంద్రియార్థాన్ కదా. తర్వాత వాక్యం ఏంటి పదం? ఇంద్రియార్థాన్ విమూఢాత్మ. అంటే మూఢుడు అంటే ఎవడైతే లిబరేట్ అవ్వలేదో వాడిని మూఢుడు అని ఇక్కడ వ్యవహరిస్తున్నాడు. ఆయన ఆ ఇంద్రియాలలోనే ఆసక్తి కలిగి ఉంటాడు. ఆయన కర్మేంద్రియాలన్నీ నిగ్రహించుకున్నా సరే ఆస్థే అతను ఆ వాటిలోనే ఆనందం అంటే మళ్ళీ కూడా రక్తిడై ఉంటాడు. తన అనురక్తి పోలేదు, ఆయన నిగ్రహం అంటే చేసుకుంటాడు, కానీ ఆయనకి ఇంద్రియ విషయాలలోనే ఆసక్తి ఉంటుంది. తర్వాత యోగ వాసిష్యం తాలూకా 59వ శ్లోకం ఉంది ఇప్పుడు. సుఖమాస్తే సుఖం శేతే సుఖమాయాతి యాతి చ. సుఖం వక్తి సుఖం భుంక్తే వ్యవహారేపి శాంతధీః.
అది అంటే మీనింగ్ సుఖం కూడా అంతా ఆయన పొందుతున్నా అర్థం ఉందా? అర్థం ఉన్నది. అదే అంటే ధీరుడైనటువంటి జ్ఞాని లక్షణాలు చెప్తున్నారు. జీవన్ముక్తుడకు జ్ఞాని సమస్త వసంతలత, ఇది యోగ వశిష్ట కాదు, అష్టావక్ర గీతలోని 59వ శ్లోకం. సారీ శారదా, థ్యాంక్ యూ. నేను ఇటు అటు కన్ఫ్యూజ్ అయిపోయాను. రాత్రిది కదా ఒక యోగ వాసిష్టం. అష్టావక్ర గీత తాలూకా 59వ శ్లోకం ఇది. థ్యాంక్ యూ శారదా, మర్చిపోయాను. జీవన్ముక్తుడకు జ్ఞాని సమస్త వ్యవహారములను చేయుచు శాంత చిత్తుడై ఆత్మానందముతో నుండును. అంటే ఇందాకలా మూఢుడికి జ్ఞానికి ఉన్న తేడా ఇది చెప్తున్నాడు. అతను అంత అంటే ఇంద్రియ నిగ్రహం చేసుకున్నా మనస్సు ఇంద్రియాల్లోనే ఉంటుంది, ఆ విధంగా ఇంద్రియాసక్తితోటే ఉంటుంది. జ్ఞాని ఎలా ఉంటాడు? అన్ని పనులు చేస్తూనే ఉంటాడు, అన్ని కూడా అనుభవిస్తూనే ఉంటాడు, కానీ ఆయనకి దేంట్లోనూ ఆసక్తి ఏమీ లేకుండా ఆత్మతత్వంలోనే ఉంటాడు. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేకుండా సమస్త పనులు చేస్తున్నా కూడా ఆయన ఏమీ వికారం చెందకుండా శాంతిగా ఉంటాడు. ఆయన చిత్తం శాంతిగా ఉంటుంది. లేచునప్పుడు, కూర్చున్నప్పుడు, అన్నపానాదులు చేయుచు, శయనించుచు నిరంతరము శాంత చిత్తుడై ఉండును. అంటే ఈ పనులన్నీ చేస్తున్నా సరే, లేచినా కూర్చున్నా అన్నపానాదులు సేవిస్తున్నా ఆయన నిరంతరంగా శాంతచిత్తుడై ఉంటాడు. తర్వాత 60వ శ్లోకం వస్తున్నది. 60వ శ్లోకం. స్వభావాద్యస్య నైవార్తిర్లోక వద్వ్యవహారిణః మహాహ్రద ఇవాక్షోభ్యో గతక్లేశస్సు శోభతే. మీనింగ్, ఆత్మ సాక్షాత్కారము గల జ్ఞాని నిరంతరము సంసారమునందు వ్యవహరించుచున్నను పామరుని వలె సంసార క్లేశములను పొందడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మనకి, ఆయన సంసారంలో వ్యవహరిస్తున్నా, సంసారంలో ఉన్న పనులన్నీ చేస్తున్నా ఆయన సంసార దుఃఖాన్ని పొందడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞాని ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఈ సంసార దుఃఖాలేవి ఆయనకు అంటం. కానీ సంసారంలోనే, అదే మన ఉత్తమ జ్ఞానం లక్షణం, వాళ్ళ ప్రారంధానుసారం సంసారంలో పనులు చేస్తున్నా వాళ్ళకి ఏమీ అంటదు. అందువల్లనే అతడు అగాధమై గొప్పదగు తటాకము వలె చలింపడు. అగాధమై అంటే చాలా లోతుగా ఉన్న తటాకం, అంటే చెరువులాగా, అంటే పాండ్ అలాగా అతను ఏమీ చలించకుండా ఉంటాడు. అంటే బాగా లోతున్నటువంటి నీరు అది అంత వేగంగా చలించకుండా ఉంటుంది. అలాగా ఆయన కూడా జ్ఞాని అలా ఉంటాడు, ఎప్పుడు దేనికి చలించకుండా ఉంటాడు. నిర్వికారుడై శోభరహితుడై సర్వదా ఆత్మారాముడై శోభిల్లును. ఆయనకి ఏ వికారాలు లేకుండా, ఏ దుఃఖము లేకుండా ఆత్మానందంలోనే ఆయన ఉంటూ ఉంటాడు. 61వ శ్లోకము. జ్ఞాని లక్షణాలు చెప్తున్నారు. అంటే తన అన్ని పనులు చేస్తున్నా ఏ పని అంటదు, ఆయన భోగాలు అనుభవిస్తున్నా ఆ కర్మ అతను ఏమి ప్రశాంతంగానే ఉంటాడు. ఆయన ప్రాపంచికంగా కష్టమైన కార్యం చేస్తున్నా నిశ్చలంగానే ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు. ఆయనకి ఏ రకమైనటువంటి బంధము కూడా ఉండదు, నిశ్చింతగా స్వేచ్ఛగా ఉంటాడు. ఆయనకి బంధమేమీ అంటదు, నిర్వికారుడుగా ఉంటాడు. అది జ్ఞాని లక్షణం. నెక్స్ట్ మరొక శ్లోకం. నివృత్తిరపి మూఢస్య ప్రవృత్తిరుపజాయతే ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తి ఫలభాగిని. అది అంటే ఆపోజిట్ గా ఆయన నివృత్తిగా ఉన్న, ఏమీ తనకు సంబంధం లేనట్టున్నా అన్నిట్లోనే ఉంటాడు.
ఎవడు మూఢుడు. జ్ఞాని ప్రవృత్తిలో ఉన్న అన్ని పనులు చేస్తున్నా నివృత్తితో ఉంటాడు, ఏది సంబంధం లేకుండా. అది తేడా. అహంకార మమకారములు తొలగని మూఢుడు లోక ప్రతీతికై బాహ్యేంద్రియ వ్యాపారము లేకుండా నివృత్తిని వలె చేష్టారహితుడై ఉండినను వాని చిత్తవృత్తి బ్రాకెట్లో ఉంది ఇంద్రియ నిరోధాదుల యందే లక్ష్యముండుట చేత బ్రాకెట్లో ప్రవృత్తి వాని చిత్తవృత్తి ప్రవృత్తి స్వరూపముగానే ఉండును. జ్ఞాని ప్రారబ్ధవశమున కర్మలు చేయుచు లోక దృష్టికి ప్రవృత్తిని వలె కనిపించినప్పటికీ అతనికి కర్తృత్వాధ్యాసము లేదు. కనుక అతని ప్రవృత్తియే ముక్తి కారణమగును. అది అంటే మొదటే మనం చెప్పుకున్నాం కదా, ఆయన ప్రవృత్తిలో ఉన్నా నివృత్తిలోనే ఉంటాడు. అంటే ఏంటి, పనులు ఇన్ని చేస్తున్నా ఆయనకి ఏమి అంటాం. అందుకని ఆయన నివృత్తి అంటే ఏంటి తెలుసా, మన అంతర్గతంగా నిగ్రహం అంతర్గత మార్గంలోనే ఉంటాడు, ఎప్పుడు తన ఆత్మ చైతన్యంలోనే ఉంటాడు. కనుక ఆయన కర్మలన్నీ చేస్తున్నా ఇంకేమంటాం. ఈ మూఢుడు అంటే ఎవరైతే ఆత్మజ్ఞానం పొందలేదో వాళ్ళు ఆత్మని అంటే ఈ మనస్సు ఇంద్రియాలు నిగ్రహంతో కూర్చున్నా వాళ్ళ మనస్సు ఎప్పుడు కూడా ప్రవృత్తి మార్గంలో ఈ పని చేయాలి, అవి అవి పొందాలి, ఇవి పొందాలి, వీటిలోనే ఉంటుంది. ఈయన వాటిలో ఉండి వాటిలో ఉండదు మనస్సు. అది తేడా చూపిస్తారు. మూఢుడు వాటి నుంచి దూరంగా ఉన్నా మనసు వాటిలోనే ఉంటుంది. జ్ఞాని వాటిలోనే ఉన్నా తన మనసు దాని మీద ఉండదు. అది తేడా. 62వ శ్లోకం ఉంది. ఏదో ఒక బ్రాకెట్ లో చిన్న ఎగ్జాంపుల్ లాంటిది ఇచ్చారు, అది చదివిదా? ఈ వేచబడిన గింజ కంకురము నశించిన విధమున అహము మమతలు నశించిన జ్ఞానికి పునర్భవము కలుగదని భావము. వర్తమానం జ్ఞానిని వేచబడిన గింజతో పోలుస్తున్నారు. అంటే వేచేసిన గింజ మొలకెత్తదు. ఇక్కడ ఏమిటి మొలకెత్తాలి? జ్ఞానిలో విషయ వాసనలు ఎప్పుడు మొలకెత్తవు. ఆయన ఎలా అయితే వేచేసిన గింజని మనం పాతితే మొక్క రాదు, అలాగే ఆయన పూర్తిగా నివృత్తి మార్గంలో ఉన్నాడు. అంటే పూర్తిగా ఇంద్రియాలలోని తాను శరీరం కాను తాను పరబ్రహ్మ స్వరూపాన్ని దీంట్లో ఉన్నాడు గనక ఆయనకి ఎప్పుడు కూడా ఏ రకమైన వాసనలు ఉద్భవించవు అని చెప్తున్నారు. నెక్స్ట్ 62వ శ్లోకం. పరిగ్రహేషు వైరాగ్యం ప్రాయో మూఢస్య దృశ్యతే దేహే విగళితాశస్య క్వ రాగః క్వ విరాగతా. దేహాభిమానము కల మూఢునకు ధనారామ గృహాదులయందున్న రాగము వలనే ఒకప్పుడు వైరాగ్యము కూడా కలుగవచ్చును. అట్టి వైరాగ్యము సంసార బాధ వలన కలుగు విరాగమే గాని జ్ఞానజన్య విరాగము కాదు. అంటే మనకి ఎవరైనా చనిపోతే శ్మశాన వైరాగ్యం వస్తున్నాయో, ఎలాగైనా చనిపోతాం మనం కూడా, ఇవన్నీ ఎందుకు పట్టుకుంటాం కానీ తర్వాత మళ్ళీ వెంటనే పోతుంది. అలాగా అజ్ఞానికి కూడా ఒకప్పుడు వైరాగ్యం వచ్చినా అది ఎంతోసేపు నిలవదు. ఆయనకి ఎంత బాధలన్నీ చూసి, అబ్బా ఈ పిల్లలు పుట్టడం వల్ల కదా ఇన్ని బాధలు పడుతున్నాయి, పిల్లలే పుట్టకుండా ఉంటే ఎంత బాగుంటుంది, ఈ పిల్లలు అన్ని వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి ఆ బాధల్లోంచి వస్తుంది వైరాగ్యం, కానీ ధ్యానంలోంచి రావట్లేదు. అది చెప్పారు. మూఢునికి వచ్చే వైరాగ్యం కేవలంగా బాధల్లోంచి వస్తుంది కానీ సహజంగా జ్ఞానంలోంచి రావట్లేదు, జ్ఞాన ధ్యానాదుల్లోంచి రావట్లేదు.
దేహవాసన కలిగి ఉండుట చేత ఎవరైనా ఏమైనా అడుగుతారా? అదే అనురాధ అండి, నమస్తే అమ్మా. చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్. బాధల్లో నుంచి వచ్చే వైరాగ్యము శాశ్వతం కాదు కదా, ఆ టైంకి వస్తుంది మళ్ళీ పోతుంది. దాన్ని శాశ్వతం చేసుకుంటే కానీ అవ్వదు. వెంటనే అది నిలవదు. మళ్ళీ వెంటనే మరొక మంచి సుఖం వచ్చేసరికల్లా అక్కడ రాగం వచ్చేస్తుంది. అవును, అలాగ వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కువ నిలవలేదు. బాధల్ని తట్టుకోలేకొచ్చిన వైరాగ్యం ఎక్కువగా నిలవదు. వాళ్ళకి విషయాసక్తి పూర్తిగా పోలేదు కనుక. ఓకే, చదివిదా? చదువు. దేహవాసన కలిగి ఉండుట చేత అట్టి అవాంతర విరక్తి ఒకప్పుడు అనురక్తిగా మారవచ్చును. దేహవాసనయే బ్రాకెట్లో దేహాభిమానమే దేహవాసనయే లేని జ్ఞానికి దేహ సంబంధమగు పుత్ర మిత్ర కళత్రాదుల యందు అభిమానమే కలుగదు. అది మనం అనుకున్నట్టుగా అలా వచ్చినటువంటి, అంటే దుఃఖాల్లోంచి వచ్చినటువంటి వైరాగ్యం మళ్ళీ సుఖం ఏదైనా వస్తే రాగంగా మారిపోతుంది. అదే జ్ఞానికైతే ఎప్పుడు కూడా పుత్రమిత్ర కళత్రాదుల్లో పుత్రుడు, స్నేహితుడు, భార్య వీళ్ళ పైన ఎప్పుడు ఆయనకి మోహం కలగదు. శత్రు వ్యాఘ్రాదులయందు విరక్తియు కలుగదు. అది అంటే శత్రువుల్లో గాని, వ్యాఘ్రాదులు అంటే పులి మొదలైన జంతువుల పైన కూడా ఆయనకి విరక్తి అంటే భయం అన్నమాట. ఇక్కడ వాటి ఏం చేసేస్తారో అన్నటువంటి ఆందోళన ఏమి ఆయనకి కలగదు. దేహాభిమానమున్నవానికే విరాగాదులుండును కానీ అది లేని వారికి రాగ విరాగాదులెక్కడా? దేహాభిమానం ఉంటేనే రాగం విరాగం. దేహాభిమానమే లేని వాళ్ళకి రాగము లేదు, విరాగము లేదు. నేను ఒక క్వశ్చన్ అడిగిదా ఇక్కడ? అడుగు. దేహాభిమానము ఉండకపోవడము అని మనం ఎలాగ త్యజించగలం? అంటే ఈ ఉపవాసాలు ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చెయ్యాలా ఏంటి? వాటి వల్ల ఎప్పుడు రాదు. దేహాభిమానం ఉపవాసాది ప్రక్రియలతోటి రాదు, పోదు. దేహాభిమానం, నేను దేహాన్ని అనే భావనలోంచి మనం బయటపడాలి. అది కేవలంగా విచారణ వల్ల, నిరంతరంగా మనదైన స్వరూపాన్ని గుర్తు చేసుకోవడం వల్ల మనం పైకి రావాలి తప్ప కేవలంగా ఏవో ప్రక్రియలు చేస్తే అయ్యేది కాదు. బాగా విచారణే చెప్తారు అన్నిటికీ. దేహాభిమానాన్ని వదలాలంటే, దేహం నేను అన్న భ్రాంతి పోవాలి అంటే ఎంత గట్టిగా ఉందో భ్రాంతి అంత గట్టిగా పోగొట్టుకోవాలి. అంత గట్టిగా తీవ్రతరమైన సంకల్పం ఉండాలి దేహాభిమానం పోవడానికి. అంటే ఎన్నో జన్మల నుంచి వచ్చేసింది మనకి. ఇంటెలెక్చువల్ గా తెలుసు దేహం నేను కానని, అయినా దేహం నేనని భ్రాంతి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది అన్ని వేల సంవత్సరాల నుంచి అనాదిగా వచ్చేసింది. దాన్ని పోగొట్టాలంటే ఎంతో గట్టి ప్రయత్నం అవసరం. దానికి కృష్ణమూర్తి గారు ఏంటంటే ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి అని అంటాం కదా, మరి ఉపవాసం ఇలాంటివన్నీ ఇంద్రియ నిగ్రహాల కింద రావా? ఉపవాసం వేరు, ఇంద్రియ నిగ్రహం వేరు. ఓకే, ఉపవాసం అంటే భోజనం చేయకుండా, దానికి ఏ ఆహారము పట్టకుండా ఉండడం. ఇంద్రియ నిగ్రహం అనేది ఆ ఇంద్రియాలు మనం చెప్పినట్టుగా వినడం, అవి చెప్పినట్టు మనం వినడం కాకుండా. అందుకని ఉపవాసాది ప్రక్రియల్లో జరగదు. దానివల్ల తిరుగుబాటే వస్తుంది. ఉపవాసంలో కోరిక త్యజిస్తాం కదా, అంటే ఇది తినకూడదు, తినొద్దు, ఇది చెయ్యవద్దు అని త్యజిస్తారు, త్యజించరు. ఉపవాసం ఉండడం అనేది రెండు రకాలు కదా. కోరిక లేకుండా ఉపవాసం చేయడం, కోరిక కలిగి కూడా ఉపవాసం చేయడం రెండు రకాలు. అయినా కోరిక వదలడానికి ఉపవాసం చేయక్కర్లే. ఉపవాసాన్ని ఎందుకు అందరూ నిషేధిస్తారంటే, శరీరం ఎప్పుడైతే దానికి ఆహారం పెట్టరో బుద్ధుడు అంటాడు, ఆ మనసు దాని మీదే ఉంటుంది. ఇంకా దాన్ని ఇంకో ఉన్నత స్థాయి మీద లగ్నం చేయలేం. అందుకని మినిమం ఆహారం ఏదో పెట్టేస్తే ఆ శరీరం మనకి తిరుగుబాటు చేయదు. దాన్ని సరైన పనిముట్టుగా వాడుకోవాలి.
అందుకని శరీర భావన పోవడం, నేను శరీరాన్ని అన్న దేహాభిమానం పోవడం మాత్రం కేవలంగా మనం అవేర్నెస్ తో అంటారు కృష్ణమూర్తి గారు. అవేర్నెస్ అంటే ఏంటి? చూడడం, ఆలోచన ఏమీ లేకుండా నిత్యమైన యాక్టివిటీస్ అన్నిటినీ చూస్తూ ఉండడం. ఎలా చూడాలి అంటే ఒక నమ్రతాపూర్వకమైన మనస్థితితో, ఒక రకమైన హంబుల్ మైండ్ తో చూస్తూ ఉండడం ప్రతి యాక్టివిటీని. అది ఆయన మోడర్న్ గా ఇప్పుడున్న హేతువాదులు చెప్పిన ఉపాయం. అది మన వాళ్ళు విచారణ. అయితే విచారణ చేస్తున్నా సరే మనం జాగ్రత్తగా దాన్ని హృదయంలో ఇంటెన్షన్ గట్టిగా ఉంటేనే అది అన్ని సంభవిస్తూ ఉంటాయి, లేకపోతే మళ్ళీ పడిపోతూనే ఉంటాం. దానికి తోడు త్రిపురాదేవి అనుగ్రహం అన్నారు కదా, అన్నిటికీ అది అవసరమే. ముఖ్యంగా మనకి అహంకారం పోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆ చిట్ట చివరి అహంకారం ఆ దేవత అంటే ఆ త్రిపురాదేవి అంటే చైతన్య స్వరూపమైనటువంటి ఆ చైతన్యం యొక్క అనుగ్రహంతో సంభవం. అందుకని 99% 98% వదిలేసిన ఇంకా 2% మాత్రం ఆ అనుగ్రహంతో సంభవిస్తుంది అంటారు. అందుకని ఇక్కడ దేహం నేను అన్న భ్రాంతి పోతూ ఉంటే అన్ని పోతూ ఉంటాయి, ఒక్కటి ఒక్కటి. ఓకే. 63వ శ్లోకం. భావన భావనాసక్త. ఆ భావన తర్వాత సక్తాకి మధ్యలో 2 ఇలాగా ఒక గుర్తులు ఉన్నాయి. ఏమిటది? సంధి లేదు. ఎస్ లాగా. ఎస్ అలాగే తెలుసు, అది దీర్ఘానికి భావన అభావన అని అర్థం. అక్కడ భావన ప్లస్ అభావన. భావన భావనాసక్త. అక్కడ నాసక్త ఏంటంటే అసక్త అంటే ఆసక్త అని. భావ అభావ ఆసక్త, అది దాని అర్థం. దృష్టిర్మూఢస్య సర్వదా. దృష్టిర్మూఢస్య సర్వదా. సర్వదా ఈ దృష్టి భావన అభావన అనేటటువంటి ఆ భావన అభావన ఆసక్తి, ఈ దృష్టి మూఢులకి సర్వదా ఉంటుంది. భావనయా సాతు స్వస్థస్యా దృష్టిద్రూపిణి. భావనయా సాతు స్వస్థస్యా దృష్టిరూపిణి. స్వస్థ అంటే స్థిరంగా హాయిగా ఉంటాడనమాట. ఆయనకి ఏ రకమైనటువంటిది సాధువు అంటే జ్ఞాని, ఆ భావ్యము భావన ఏమీ లేకుండా ఉంటాడు. అజ్ఞాని దృష్టి సర్వదా భావనయందు గాని అభావనయందు గాని సక్తమై యుండును. ఎందుకనగా వాడు నేను భావన చేయుచున్నాను లేదా నేను భావన చేయుట లేదు అనేది అహంకారము కలిగి ఉండును. అనగా వాని చిత్తము ఆత్మేతరమగు భావనాదులయందు లగ్నమై ఉండును గాని స్వస్వరూపాత్మయందు ఆసక్తమై ఉండదు. సక్తమై ఉండదు అని రాసింది. స్వస్వరూపాత్మయందు సక్తమై ఉండదు. ఆత్మనిష్ఠగల జ్ఞాని యొక్క దృష్టి భావనా రహితమైనదై సర్వదా ఆత్మయందే లగ్నమై యుండును. అది అజ్ఞాని ఎప్పుడు భావన అభావన, భావం ఉన్న భావంతో ఉన్న భావన లేకపోయినా ఆయనకి ఆత్మలోనే అతని స్థితి ఉండదు. ఆత్మస్థితుడు కాదు గనక వాటిలోనే లగ్నం అయిపోయి ఉంటుంది. జ్ఞాని ఆత్మస్థితుడే ఉండడం వల్ల భావనలో అభావనలో వాటి సంబంధం లేకుండా ఉంటాడు. అభావన అంటే భావన చేయకుండా ఉండడం, భావన చేయడంలో గాని భావించడంలో గాని భావించకపోవడం గాని ఆయనకి ఏమీ సంబంధం లేకుండా ఉంటాడు. కేవలం ఆత్మస్థితిలో ఉంటాడు జ్ఞాని. నిరంతరము స్వస్వరూపానుసంధానము కలిగియుండుట చేత
ఇతరమేమియు వానికి గోచరించదు. అది జ్ఞాని లక్షణం. తర్వాత ఇంకో 64వ శ్లోకము. ఉమ్, సర్వారంభేషు నిష్కామో యశ్చరేద్బాలవన్మునిః. సర్వారంభేషు నిష్కామో యశ్చరేద్బాలవన్మునిః. ఉమ్, న లోపస్తస్య శుద్ధస్య క్రియమాణోపి కర్మణి. అది అది ఎవరు జ్ఞాని యొక్క లక్షణం చెప్పారు. ఉమ్, ఏ విద్వాంసుడు బాలుని వలె కామనారహితుడై పూర్వజన్మ కర్మవశుడై అనగా ప్రారబ్ధము వలన సర్వక్రియారంభములయందు ధరించును వాడు వాస్తవమునకు ఏ క్రియయు చేసినవాడు కాడు. ఉమ్. అంటే ఆయన క్రియలన్నీ చేస్తూనే ఉంటాడు బాలుడిలాగా. అన్ని క్రియలు ప్రారంభం చేసి పనులు చేస్తున్నా సరే అది కూడా ప్రారంధ వాస్కర్మ ఉండిపోవడం వల్ల ఆయనకి ఏ క్రియలలోని ఆసక్తి ఉండకుండా, అంటే ఈ క్రియలు చేసేయాలి ఫలితం పొందియాలి అనే కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేకుండా ఆయన అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఒక బాలుడు ఎలా చేస్తూ ఉంటాడో అలా చేస్తూ ఉంటాడు అన్నమాట అని ఇది అతని లక్షణం. ఎందుకనగా వాడు అహంకార రూపమలరహితుడు కాన వాని యందు కర్తృత్వ భావము లేదు. అది జ్ఞానికి అహంకారం లేదు, అందుకు కర్తృత్వాభిమానం లేదు. నేను చేస్తున్నాను, నేను పొందుతాను అనే భావన అక్కడ ఉండదు. ఇంకొక 65వ శ్లోకం. స ఏవ ధన్య ఆత్మజ్ఞ సర్వభావేషు యః సమః. స ఏవ ధన్య ఆత్మజ్ఞ సర్వభావేషు యః సమః. పశ్యన్, ఇది ఎలా చదువుతారు? ఈల రాసి కిందన చిన్న బాల ఉంది, ఎందుకో ఎలా చదవాలో. పశ్యన్ పశ్యన్ ఏదో పశ్యన్ శృణ్వన్ అంటే అది సంధి కలిపారు. పశ్యన్ చూస్తున్నా, శృణ్వన్ వింటున్నా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. కానీ దాని అక్షరం ఏదోలా ఉంది, ఈదు దాని కింద భా ఇలాగ రాసున్నది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ నిస్తరష మానసః. స్పృశన్ అంటే స్పర్శించిన, జిఘ్రన్ వాసన చూసిన, అశ్నండి తినడం, తినడం అశ్నం. నిస్తర్ష మానసః, దాంతో ఏమీ కూడా సంబంధం లేని మనస్సుతో ఉంటాడు ఆయన జ్ఞానం. అదే మీనింగ్ ఆశారహితుడు. ఎవ్వడు సర్వప్రాణులయందును ఆత్మను దర్శించుచు సమభావము కలిగి ఉండునో అతడే ధన్యుడు, అతడే ఆత్మజ్ఞుడు. అట్టి మహనీయుడు తృష్ణారహితుడై చూచుచు వినుచు తాకుచు వాసన చూచుచు తినుచు నిరంతరము బ్రహ్మావలోకన పరుడై అహంతా మమతారహితుడై ఉండును. ఆయన సర్వత్ర సమబుద్ధయ అంటే ఆయనకి ఏంటి అంతటా కూడా ఆత్మతత్వాన్నే చూస్తాడు గనుక అంతటి పట్ల సమబుద్ధి ఉంటుంది. అది అలా ఉంటూ ఆయన ఏ పని చేస్తున్నా, పై చెప్పినటువంటి తిన్నా, తాగినా, ముట్టుకున్నా, అనుభవిస్తున్నా ఏదైనా ఆయన దాంతో సంబంధం లేకుండా ఆయన కేవలంగా ఆత్మతత్వంలో రమిస్తూ ఉంటాడు. అంటే వీటి పట్ల ఏ రకమైన ఇంద్రియాసక్తత అది, ఎందుకంటే ఆయన సంఘం వదిలేసాడు. సంఘం త్యక్వా అన్నారు, అంటే పూర్తిగా దేహంతో సంబంధం అనేది సంఘం వదిలేశారు గనక అది దేహక్రియలు అని చెప్పి దాంతో ఏ సంబంధము లేకుండా ఉంటాడు జ్ఞాని. ఇక్కడ 8:10 అయింది.
మళ్ళీ అదే సందేహం నాకు వస్తున్నది. ఇక్కడ ఆపిదా ఏంటి కొంచెం? ఏమిటా సందేహం చెప్పు. అదే ఆ ఉపవాసం మీదే. ఇప్పుడు ఈ దుర్గా నవరాత్రులు ఇవన్నీ ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా, అంటే ఈ జ్ఞాని తింటాడు, తాకుతాడు, వాసన చూస్తాడు, కానీ వాటి మీద దృష్టి ఏమి పెట్టడు, దాని మీద మోహం ఉండదు. అంటే మనం తింటున్నప్పుడు ఆ రుచులు వాటి మీద విపరీతమైన ధ్యాస పెట్టకుండా ఉండాలనా? ఎప్పుడైతే చూడు, ఎప్పుడైతే దేహం నేను అనుకున్నప్పుడు ఉన్న విషయం వేరు, ఆసక్తులు వేరు. ఇది భోగించాలి, ఇది తినాలి, ఇది అనుభవించాలని ఉంటుంది. దేహం నేను కాను, ఇతర దేహాల్లాగే ఈ దేహాన్ని చూసినప్పుడు ఆసక్తులు ఏమి ఉండవు. ఉపవాసం నీకు ఎందుకంటే మనసులో ఉండిపోయింది. ఈ ఉపవాసాది ప్రక్రియలు ఏం చేస్తున్నాయి అంటే ఆత్మజ్ఞానానికి ఎలా తోడ్పడతాయి? ఎక్కడ అవి దేహం యొక్క భ్రాంతిని ఎక్కువ చేసేస్తున్నాయి. ఇంకా దేహాన్ని ఎక్కువ పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దేహంతో సంబంధం తగ్గించుకోవాల్సిన దగ్గర ఆ దేహాన్ని ఎక్కువ కేర్ చేయాలి ఉపవాసాది ప్రక్రియల వల్ల. ఆ దేహానికి జాగ్రత్తగా ఏం ఇస్తూ ఉండాలి. అంటే నిజం చెప్పాలంటే దేహ స్పృహ నుంచి తగ్గించుకోవడానికే ఆత్మజ్ఞానం చెప్పేది. దేహ స్పృహను ఎక్కువ చేయమని చెప్పదు. అయితే ఉపవాసం చేయడం వల్ల ఏమిటి వస్తోంది అంటే మనస్సులో గాని ఆసక్తి లేకపోతే ఉపవాసానంతరం మళ్ళీ రుచుల మీద ఆసక్తి, అన్నిటి మీద ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని తొలగించుకోవడం మనం చేయాలి. దానికి ఉపవాసం అనేది ప్రక్రియ కాదు. అంటే దానికి కొంతకాలం ఇవ్వకపోతే ఆ ఇంద్రియాలకి అవి తిరుగుబాటు చేస్తాయి. కనుక మనం వివేకంతో దాన్ని జయించాలి. అంటే చిన్నపిల్లలకి బోధపరిచినట్టుగా ఈ ఇంద్రియ సుఖాల్లో ఉన్న దోషాన్ని చూపెడితేనే అందులోంచి బయటపడగలం. ఎంత అనుభవిస్తున్నా ఇందులో ఏమీ లేదు, ఆత్మానందమే అనుభవిస్తున్నాను, బాహ్యమైన ఆనందం కాదు అని తిరిగి తిరిగి బోధపరచుకోవాలి. అంతేగాని ఇది ఇవ్వకుండా ఉన్నంత మాత్రంలో తిరుగుబాటు వస్తుంది, అది కాదు. తర్వాత ఉపవాసంలో శరీరం బాగా నీరసించిపోతుంది. తర్వాత ఆకలి మీదే దృష్టి ఉంటుంది. అందుకని అది కూడా, అందుకే మహాత్ములు పెద్దవాళ్ళు అయినటువంటి బుద్ధుడు గాని, షిరిడి బాబా గాని, వీళ్ళెవరూ ఉపవాసాది కర్మల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదు. కారణం ఏంటి అంటే ఆ ఉపవాసాదుల వల్ల శరీర భావన పెరిగిపోతుంటుంది. ఎక్కువగా శరీరం యొక్క అటెన్షన్ పెరుగుతుంది. ఎంతవరకు ఉండాలో అంతే. అలా దేహం ఇంత మాత్రం ఆకలికి పడేసారనుకో, దానివల్ల అది ఎప్పుడు ఇంకా ఆకలి అని అడగదు కదా. అందుకని అది ఎక్కువగా ఇది అంటే మా ఇంద్రియ మనో నిగ్రహాలను ఇస్తుంది అనుకోవడం అంత కాదు. ముఖ్యంగా దేహాభిమానం పోవడానికి ప్రయత్నించాలి. అది మరి సైన్స్ వాటి వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇలాగా అని కూడా అంటారు. అది ప్రతి ఇంటిలో ఇప్పుడు టాపిక్ ఏంటి, ఆత్మజ్ఞానానికి తోడ్పడుతుందా లేదా, అది ఇంకొక టాపిక్ కదా. ఎక్కువగా రోజు రెస్ట్ ఇవ్వకుండా ఉంటే ఒకసారి బయాలజీ స్టూడెంట్ కనుక నీకు బోధపరచగలను నేను. అదే ఎప్పుడు దానికి ఎప్పుడు ఫీడింగ్ 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 ఇచ్చేస్తూ ఉంటే అది ఏంటంటే రెస్ట్ ఇవ్వటం లేదు. రెస్ట్ ఇవ్వాలి గనక కొంత అలా అంటారు. ఎప్పుడు బాగా నిరంతరంగా ఎక్కువగా తింటున్న వాళ్ళకి రెస్ట్ అవసరం దానికి, అది చెప్తారు. అంతేగాని ఆ రెస్ట్ మనం రాత్రి 7 గంటలకి తినేసి లేదా పొద్దున్న 8 గంటల వరకు 7 గంటల వరకు ఏమీ తినకపోయినా ఆ సిస్టమ్ కి రెస్ట్ వస్తుంది. ఆ విధంగా మనం రెస్ట్ ఇవ్వడం మన చేతుల్లో ఉంది. అందుకని ఉపవాసాది ప్రక్రియలు ఆత్మజ్ఞానం వరకు పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అవంతా అంటే హెచ్చరిక ఉన్నవి కావు. అంతా అంటే వాటిని రికమెండ్ చేయడానికి లేదు. కేవలంగా శరీర ఆరోగ్యానికో మరి ఇంక దేనికో అంటే ఓకే. తర్వాత ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా మనకి ఐడెంటిఫికేషన్ అన్నది, నేను శరీరాన్ని అని ఐడెంటిఫికేషన్ వదులుచుకోవాలి. అది విచారణతోటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల నేను అనంత చైతన్యాన్ని మనసులో జ్ఞాపకం చేసుకుంటూ శరీరాన్ని నేను అన్న భ్రాంతిలో జీవిస్తున్నాను అని విచారణ, ఎలా నేను శరీరాన్ని అవుతాను, నేను అనంతమైన చైతన్యాన్ని అయి ఉండి ఇంత పరిమితమైన శరీరాన్న అని గట్టిగా హృదయంలో నేను తీర్మానించుకుంటూ ఉంటే అది దేహం కొంతగా దాన్ని పెరిగిపోతుంది. విచారణ చాలా అవసరం. విచారణ లేకుండా ఏ ప్రక్రియలు చేసినా అది పోయేది కాదు. ఇంకేమైనా సందేహం అడుగుతారండి ఎవరైనా? 8:15 అయింది. సమయం అయిపోయిందా? ఓకే, సరే. అందరికీ నమస్కారం. క్లోజ్ చేసేద్దాం.
లక్ష్మి, ఆ, జ్ఞాని శారదా చెప్పు. జ్ఞాని లోపల దుఃఖము లేకపోయినా దుఃఖించినట్టు కనిపిస్తాడు కానీ దుఃఖించడు అని అన్నారు కదా. అంటే ఏంటి, దుఃఖాన్ని నటిస్తాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏదో అవతల వాళ్ళు దుఃఖపడుతుంటే తను కూడా కొంచెం దుఃఖపడడం, లేకపోతే ఎవరో తన దగ్గరైన వాళ్ళు, దేహానికి దగ్గరైన వాళ్ళు ఎవరో పోవడము, అయితే పైకి జస్ట్ చెప్పనా, దుఃఖించినట్టు మనం నటించడం. జ్ఞాని తటస్థంగా ఉన్న మామూలు మనుషులు ఏం చేస్తారు తెలుసా, అన్ని వాళ్ళకి ఆపాదిస్తారు. జ్ఞాని అద్దంలా ఉంటాడు కదా, వాళ్ళ మనసులో అన్ని రకాలు వాళ్ళు ఆపాదిస్తారు. పిసినారేమో పిసినారిని అని పిసినారితనం ఆపాదిస్తాడు. సెక్స్ పిచ్చి ఉన్నవాడు ఆ పిచ్చిని ఆపాదిస్తాడు. దుఃఖంగా ఉన్నవాడికి దుఃఖంలాగే కనబడతాడు. అది సుఖంగా ఉన్నవాడికి సుఖవంతుడిగా కనబడతాడు. జ్ఞానిలో ఏమీ ఉండవు, కానీ వీళ్ళు వాళ్ళ భావాలన్నీ ఆపాదిస్తారు. ఒక దగ్గర మళ్ళీ అందరూ అతను మరి మెలగాలి కదా, అందుకని సంతోషిస్తున్నట్టు ఆ కనపడతాడు, కానీ ఆయనకి లోపల ఏమీ వికారం ఉండదు. వ్యవహారంలో అలా కనిపిస్తూ ఉంటాడు, అలాగా సంతోషంగా ఉన్నట్టుగా కనబడతాడు, కానీ ఆయనకి సంతోషము లేదు, దుఃఖము ఉండదు. ముఖ్యంగా అట్రిబ్యూషన్ ఎక్కువ మనకందరికి, మనకున్నవన్నీ ఇతరులకు ఆపాదిస్తాం. పైన కనిపిస్తుంది అదే ఆపాదించడం వదిలేసేసి అప్పుడప్పుడు వాళ్ళు ఆపాదించడం వదిలేయడం ఏంటి? ఇప్పుడు నీకు కోపం వచ్చిందనుకో, ఒకసారి విను, కోపం వచ్చిందనుకో, నీ ఎదురుగుండా నేను తటస్థంగా ఉన్నా, నాకు కోపం వచ్చినట్టు నీకు కనిపిస్తుంది. చాలా ఎక్కువ, అది మనకి ప్రపంచంలో జరుగుతున్నది, అది చాలా అప్పుడప్పుడు దుఃఖము సంతోషము అంటే నటన కొంత పైకి అలా కనిపిస్తాడు, ఆపాదన కూడా మనకి ఎక్కువే. ఒకసారి విను శారదా, వాళ్ళు కూడా కనిపించే ప్రశ్న ఏంటంటే, నీ ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నాను. ఏంటంటే అతను తటస్థంగా ఉన్నా అతనిలో అన్ని వికారాలు ఆపాదిస్తారు జనులు. ఆ ఆపాదన ఎంత రియల్ గా ఉంటుందంటే వాళ్ళకి, ఆ కోపం వచ్చిన వాడికి కోపంలో ఉన్నట్టుగా, దుఃఖం వచ్చిన వాడికి అతనికి దుఃఖంలో ఉన్నట్టుగానే కనిపిస్తారు. ఇదే జరుగుతోంది, ఈ డ్రామా అంతా అదే. మనకు తెలియకుండా చాలా ఆపాదిస్తాం, అంటే మనం అలా ఉన్నాం, వాళ్ళు అలాగే ఉంటారని. వాళ్ళు జ్ఞానని వీళ్ళకి ఏం తెలుస్తుంది? ఆపాదన ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గుడ్ అండ్ బ్యాడ్ బోత్ మనం అట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాం. జ్ఞాని దుఃఖము ప్రకటించడం, తర్వాత సంతోషం ప్రకటించడం, ఈ ఎక్స్ప్రెషన్స్ అది పైకి నటన అయినా అది, లేకపోతే ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు ఈ సభలో, అప్పుడు నేను కూడా బాధపడాలి ప్రారంధ ప్రవచన ప్రకారము, అందుకని ఏడుస్తున్న దుఃఖిస్తున్నట్టు కనిపించడం, అది నటన అంతే కదా. ఆయనకి లోపల ఎప్పుడు కూడా ఆయన చిత్తం ఏమో ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఉండి ఆనంద స్థితిలోనే ఉంటుంది. ఆయనకేమో అందరూ ఏడుస్తున్నప్పుడు ఏడవకుండా ఉండడు, ఏడవకుండా నవ్వుతే బాగుండదు కదా, అలాగా అతను కామన్ గా ఉంటాడు అంతే. అతనికి అది అంటే ఇంకా పై వాళ్ళకి తృప్తి కలగడానికి కొంచెం బాధపడినట్టు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన లోపల మాత్రం ఏ బాధ ఉండదు, ఎందుకంటే పూర్ణ జ్ఞానంతో ఉంటాడు ఆయన, పూర్ణ వైరాగ్యంతో ఉంటాడు, పూర్ణ జ్ఞానంతో ఉంటాడు, దేనితో సంబంధం లేకుండా ఉంటాడు. ఓకే, అదే లైట్ అండ్ ద పాత్ అనే పుస్తకంలో కూడా కిల్ అవుట్ డిజైర్ బట్ లివ్ యాజ్ దో యు ఆర్ డిజైరస్, అంటే కోరిక ఉన్నవాడిలాగా జీవించు, కోరికని కిల్ అవుట్ అన్నారు, పూర్తిగా నాశనం చేసిందని. కానీ లివ్ యాజ్ దో యు ఆర్ డిజైరస్, కిల్ అవుట్ డిజైర్ ఫర్ కంఫర్ట్, సుఖ ఇచ్చని కూడా పూర్తిగా నాశనం చేయి, కానీ సుఖ ఇచ్చ ఉన్నవాడిలాగా జీవించు అని అలాంటి పదాలు చెప్తారు. అలా జీవించకపోతే మనతో ఎవరు వేగలేరు. ఓకే, సమాజంలో వన్ లాగా కనబడడానికి అలా ఉంటారు అంతే. సామాన్యంలో సామాన్యంగా ఉంటాడు జ్ఞాని.
అసామాన్యంగా కనబడడానికి ఇష్టపడ్డాయి. మహాత్ములు కూడా పరమ గురువులు కూడా అలాగే ఉంటారని చెప్తారు. సామాన్యుల్లో సామాన్యులుగా కనబడతారు. ఓకే, ముగించేద్దామా? మీ డౌట్ క్లియర్ అయిందా? హలో శారద, మీ డౌట్ క్లియర్ నమస్తే అయిందా? అమ్మా. నమస్కారం, చెప్పండి. అంటే అలా దుఃఖించినా కూడా అలాంటి దుఃఖించే సమయంలో కూడా తన జ్ఞానాన్ని కూడా ఆ దుఃఖంలో కూడా వ్యక్తం చేసే సందర్భం ఉండొచ్చు కదమ్మా. అంటే జ్ఞానాన్ని ఒకసారి నేను చెప్పనా, నేను ఒకసారి అందరూ ఏడుస్తూ ఉంటే ఒక చిన్న పిల్లాడు చచ్చిపోయాడు. వాళ్ళు పిలిచారు, మీరు వస్తే ఆవిడ దుఃఖం పోతుంది. అది ఎలాగ పోదుగా నేను వెళ్ళాను. ఎందుకంటే మనం ఏం చెప్పినా అక్కడ చిన్న పిల్లాడి టబ్బులో మునిగిపోయి చచ్చిపోయాడు. ఆవిడకో 22 ఏళ్ళు ఉంటాయి. అయితే ఆవిడకి ఏం చెప్పినా దుఃఖం పోదు కదా. అప్పుడు జ్ఞానిలాగా మనం మాట్లాడడం అనేది కూడా అక్కడ అంతా సమంజసం కాదు, అవి ఎక్కవు ఆ సమయానికి. అందుకని అక్కడ వాళ్ళు అలా కనిపిస్తారంతే బయటకి, కానీ వాళ్ళకి ఏమి రకమైన అనుభూతి ఉండదు. అంటే అనుభూతి ఉండదంటే జ్ఞానం వల్ల దుఃఖం పోగొట్టుకున్నారు వాళ్ళు. కేవలంగా ఆత్మస్థితిలో ఉన్నాడు కనుక ఈ దుఃఖం అనేది మనస్సుకు సంబంధించింది కనుక మనస్సు స్వచ్ఛ స్థితికి వచ్చేసింది. సుఖ దుఃఖాలు లేనే లేవు. ఆ స్థితికి వచ్చాడు జ్ఞాని. హర్ష శోకాలు లేని స్థితిలో ఉంటాడు కదా. ఆయనకి సంఘటనలు ఏవి హర్షం ఇవ్వవు, శోకాన్ని ఇవ్వవు. ఓకే, ఒకటి మనస్సు ఇలాంటి వికారాలకి లోనయ్యే మనస్సు లేదు ఆయనకి. అది కేవలంగా ఒక వ్యక్తి చనిపోయినా, మరో రకమైన లాభం వచ్చినా, ధనలాభం వచ్చినా అది ఆయనకి దాని యొక్క నిత్యత్వం ఏమిటో తెలుసు. ఏది చనిపోయింది బాడీ, అది దాని ప్రారంభం అయిపోయి చనిపోతూనే ఉంటాయి. అలాగే ఆయనకి ఏదైనా సరే హఠాత్తుగా ఏదో పెద్ద లాభం వచ్చినా ఆయనకి ఏం ఉండదు, ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా ఉంటాడు కదా. దీనివల్ల నిజంగా మనమే తీసుకున్నా ఎంతో ధనం వచ్చేస్తే ఏమిటి అంత పెద్ద విషయం అందులో. ఆ ధనం తెచ్చే బాధలన్నీ తెలుసుకుంటే ధనాన్ని ఎవరు ఆశిస్తారండి? అజ్ఞానం వల్ల గాని. మామూలుగా జ్ఞానం ఉన్న వాళ్ళకే వాటితో పొంగిపోరు. అది ఇక్కడ చెప్పే విషయం. సరే, ఇక్కడితో మనం ముగించేద్దాం, సమయం అయిపోయింది కనుక. ఇంకెవరికేమైనా సందేహాలు ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.